Hello guys, welcome to Aspirant Journey YouTube channel. Today we are going to discuss about ratio and proportions topic. యాక్చువల్గా దీని నుంచి తక్కువలో తక్కువ అనుకుంటే 2 క్వశ్చన్స్ వస్తాయండి రైల్వేకి, ఏ ఎగ్జామ్కి అయినా సరే. సో ఇంపార్టెంట్ టాపిక్ అండి. సో కేర్ఫుల్గా వినండి. అసలు యాక్చువల్గా రేషియో అండ్ ప్రపోర్షన్స్ అంటే ఏంటో చూద్దామండి. ఇప్పుడు రేషియో అంటే మీనింగ్ యాక్చువల్గా ఏంటంటే దేనికి వాడతారంటే ఇది కంపారిజన్ ఆఫ్ 2 క్వాంటిటీస్ అండి. కంపారిజన్ ఆఫ్ 2 or more క్వాంటిటీస్. ఈ రేషియోస్ అనేవి ఈ పర్పస్కి వాడతారండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 2 క్వాంటిటీస్ తీసుకుందామండి. 2 క్వాంటిటీస్ తీసుకొని రవి అనే అబ్బాయి వెయిట్ 50 kgs అనుకుందామండి. నెక్స్ట్ సతీష్ అనే అబ్బాయి వెయిట్ 100 kgs అండి. అయితే ఉందనుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ రవి సతీష్ యొక్క వెయిట్ రేషియో ఎంత అని అడిగారు అనుకోండి, ఏం చేస్తామండి 50 kg డివైడెడ్ బై 100 kg అండి. ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేసుకోవచ్చు, మనం 1:2 అని రాసుకోవచ్చు అండి. అంటే రవి ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏం తెలుస్తుందండి, రవి ఇప్పుడు బై సతీష్ ఈజ్ ఈక్వల్స్ ఎంత వచ్చింది, 1:2 వచ్చిందండి. అంటే దీన్ని క్రాస్ మల్టిప్లైస్ చేసి చూడండి, 2 into రవి ఈజ్ ఈక్వల్స్ టు 1 into సతీష్. అంటే సతీష్ యొక్క వెయిట్ అనేది రవికి 2 times ఉంటుందండి, అంతే కదా. అంటే ఇలా కంపేర్ చేయడానికి రేషియోస్ యూజ్ చేస్తామండి. అర్థమైంది కదండి, ఇలా కంపేర్ చేయడానికి రేషియోస్ అనేవి యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి చెప్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఒక 7th క్లాస్ ఉందనుకున్నామండి. అందులో స్టూడెంట్స్ ఒక 80 ఉన్నారండి. నెక్స్ట్ 8th క్లాస్ ఉన్నారు, అందులో స్టూడెంట్స్ 40 ఉన్నారండి. అయితే ఇప్పుడు ఈ రెండింటిని మనం కంపేర్ చేస్తామనుకోండి, కంపేర్ చేస్తే ఏమవుతుందండి, ఇప్పుడు 7th క్లాస్ స్టూడెంట్స్ 80 కదండి, డివైడెడ్ బై 8th క్లాస్ స్టూడెంట్ ఎంతండి 40, అంటే 80/40 కదా. దీన్ని ఎలా రాసుకోవచ్చండి మనం, ఇప్పుడు చూడండి 7th క్లాస్ డివైడ్ బై 8th క్లాస్ ఎంత అవుతుందండి, 80/40. అంటే దీన్ని ఏమైనా రాసుకోవచ్చు, 42 రాసుకోవచ్చు కదా, 2 అండి. అంటే ఇప్పుడు 7th క్లాస్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into 8th క్లాస్ స్టూడెంట్స్ అని రాసుకోవచ్చు కదండి. అప్పుడు 7th క్లాస్ స్టూడెంట్స్ 8th క్లాస్ స్టూడెంట్స్ కన్నా 2 times ఎక్కువ అండి. అంటే స్ట్రెంత్ ఆఫ్ 7th క్లాస్ స్టూడెంట్స్ కోస్ట్ 2 times ఆఫ్ 8th క్లాస్ స్టూడెంట్స్, అంతే కదండి. ఇలా కంపేర్ చేయడానికి కూడా మనం రేషియోస్ అనేవి యూజ్ చేస్తామండి. కాన్సెప్ట్ అర్థమైంది కదా. ఇప్పుడు ప్రొపోర్షన్ అంటే మీనింగ్ చెప్తా చూడండి. ప్రొపోర్షన్ అంటే ఏంటంటే ఈ ప్రొపోర్షన్ అంటే ఏంటంటే సేమ్ ఒకవేళ 2 రేషియోస్ అనేవి ఈక్వల్గా ఉంటే దాన్ని ఆ 2 రేషియోస్ ప్రొపోర్షన్ సారీ అండి, మధ్యలో కందిరేగి వస్తుంది. సరే ఇప్పుడు చూడండి, 2 రేషియోస్ అనేవి ఈక్వల్గా ఉన్నాయన్నట్లయితే 2 రేషియోస్ ఈక్వల్గా ఉంటే వాటిని ప్రొపోర్షన్ అని అంటారండి. మీకు అర్థమై ఉండకపోవచ్చు, నేను ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి అర్థమైంది క్లారిటీగా చూడండి. ఇప్పుడు టూ కేజీ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయండి. 2 kg ఆఫ్ యాపిల్స్ని మనం ఎంత కొన్నామంటే 100 rupees కొన్నామండి, ఓకే కదా.
4 kg ఆఫ్ యాపిల్ అనే దాన్ని మనం 200 కొన్నామండి. ఇప్పుడు యాపిల్ రేషియో వేసామనుకోండి, 2 kg యాపిల్ డివైడెడ్ బై 4 kg యాపిల్, అంతే కదా. ఎంత వస్తుందండి? 2 2 అంటే 1/2 వస్తుందండి. ఇప్పుడు వీటి యొక్క కాస్ట్ రేషియోస్ వేసామనుకోండి, కాస్ట్ రేషియో ఎంత అవుతుందండి? 2 kg యాపిల్కి ఏమో 100 రూపీస్, 4 kg యాపిల్కి ఏమో 200. ఎంత వస్తుందండి? 1/2. అంటే ఇక్కడ క్వాంటిటీ ఆఫ్ యాపిల్ రేషియో, యాపిల్ రేషియో 1/2 వచ్చింది. కాస్ట్ ఆఫ్ యాపిల్ రేషియో ఎంత వచ్చిందండి? 1/2 వచ్చిందండి. అంటే వీటి యొక్క కంపేర్ చేసినప్పుడు, అంటే యాక్చువల్లీ ఇక్కడ యాపిల్స్ని కంపేర్ చేస్తున్నాం మనం అన్నమాట. 2 kg యాపిల్స్ని 4 kg యాపిల్ చేసినప్పుడు వీటి యొక్క క్వాంటిటీ రేషియో వచ్చేసరికి 1/2 వచ్చింది. అదేవిధంగా 2 kg యాపిల్స్ యొక్క కాస్ట్ 100, 4 kg యాపిల్స్ యొక్క కాస్ట్ 200. వీటి యొక్క కాస్ట్ రేషియోని మనం కంపేర్ చేసినప్పుడు, కాస్ట్ రేషియోని కూడా కంపేర్ చేసినప్పుడు 1/2 వచ్చిందండి. అంటే దీని అర్థం ఇది ఈక్వల్ అయింది. ఇక్కడ ఈ రేషియో ఈక్వల్ అయింది కాబట్టి ఈ రెండింటిని ప్రపోర్షన్గా ఉన్నాయని చెప్తామండి. అర్థమైంది కదా. ఇప్పుడు చూద్దామండి, మన రియల్ లైఫ్లో మన అందరం కామన్గా ఇప్పుడు ఇండియా మ్యాప్, వరల్డ్ మ్యాప్స్ చూసే ఉంటాం కదండి. అక్కడ డిస్టెన్స్ మెన్షన్ చేస్తారండి. ఏమని అంటే, ఇప్పుడు పైన జమ్మూ అండ్ కాశ్మీర్ ఉండిద్ది, కింద ఎక్కడో కన్యాకుమారి ఉండిద్ది. ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ 7300 కిలోమీటర్స్ ఎంతో ఉందనుకోండి. కానీ దీన్ని మనోడు ఎలా రిప్రజెంట్ చేస్తాడండి? జస్ట్ మహా అయితే ఏమంటారు, ఒక 70 సెంటీమీటర్స్ 73 సెంటీమీటర్స్ తోటి రిప్రజెంట్ చేస్తాడు పైనుంచి కిందకి, ఇక్కడ వరకును. అంటే మ్యాప్లోను మనకి ఇండియా మ్యాప్ గీసుకునేటప్పుడు ఇలా వచ్చింది కదండి. ఇలా ఇండియా మ్యాప్ వచ్చినప్పుడు ఈ పాయింట్ నుంచి, అంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు డిస్టెన్స్ ఉంది కదా 7300 అండి. కానీ దాన్ని మనకి మ్యాప్లో ఒక 73 సెంటీమీటర్స్లో రిప్రజెంట్ చేస్తాడు. ఇలా రిప్రజెంట్ చేసినప్పుడు ఏం చేసినట్టు అండి? స్కేలింగ్ చేసినట్టు అన్నమాట. అంటే ఏమవుతుందంటే, 1 కిలోమీటర్ని ఇప్పుడు 73 కిలోమీటర్స్ అని అన్నాను, 73,000 కిలోమీటర్స్ అని అన్నాను. దాన్ని 73 సెంటీమీటర్స్లో రిప్రజెంట్ చేశాడు అంటే దాని అర్థం ఏంటండి? ఇప్పుడు కిలోమీటర్ బై సెంటీమీటర్స్ అని అన్నాను అనుకోండి, ఒక కిలోమీటర్ 73 టెన్స్ కదా, అంటే 1000 కిలోమీటర్ని 1 సెంటీమీటర్ కింద రిప్రజెంట్ చేశాడు అనమాట. అక్కడ దాని మీనింగ్ కదండి. అంటే అంత డిస్టెన్స్ని జస్ట్ ఒక సీఎంతో, అంటే 1 సెంటీమీటర్స్తో రిప్రజెంట్ చేశాడనమాట. అంటే ఏం చేశాడండి? పెద్ద వస్తువుల్ని, పెద్ద వాల్యూస్ని కూడా చిన్న వాల్యూస్ లాగా రిప్రజెంట్ చేయడానికి మనకి ఈ ప్రపోర్షన్స్ అనేవి పనికొస్తాయండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఏదో ఒక డిస్టెన్స్ని ఏం చేశాడంటే 1 CMని 5 kmతో రిప్రజెంట్ చేశాడని అనుకుందామండి. అప్పుడు ఆ రేషియో అండ్ మ్యాప్ అనేది 1:2 సెంటీమీటర్స్ అని చూపించాడు అనుకో. అప్పుడు రియల్ డిస్టెన్స్ ఎంత అవుతుందండి? మామూలుగా రియల్ డిస్టెన్స్ అనేది 1 సెంటీమీటర్స్ ఈక్వల్స్ ఎంత అండి? 5 km. 2 సెంటీమీటర్స్ ఈక్వల్స్ ఎంత అండి? 2 × 5 అంటే 10 km కదా. ఇప్పుడు చూడండి, ఈ రెండు రేషియోస్ ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసుకుంటే ఏమొస్తుందండి? 1:2 కదా వస్తుంది. అంటే ఈ రేషియో ఈక్వల్ అయ్యింది కాబట్టి 1:2 ఈక్వల్స్ అయ్యింది కాబట్టి ప్రపోర్షన్ అయినట్టండి. మీకు ఇది అర్థం కావడం కోసం చెప్పానండి. అర్థం కాకపోయినా ప్రాబ్లం ఏం లేదండి. ఓకేనండి. రేషియో అంటే ఇది ఇలా ఒకదానికి కంపేర్ చేసుకోవడానికి అది గుర్తుపెట్టుకొని చాలు. ప్రపోర్షన్ అంటే ఏంటంటే రేషియోస్ అనేవి ఈక్వల్ అయితే వాటిని ప్రపోర్షన్ అని అంటారండి. ఇప్పుడు రేషియోలో కొన్ని బేసిక్స్ ఉంటాయి, అవి చెప్తా చూడండి. ఫస్ట్ రేషియో అనుకుందాం. A:B అన్న A/B అన్న ఒకటే అండి. చాలా బేసిక్ లెవెల్ నుంచి చెప్తున్నాను, అసలు స్టార్ట్ చేయలేని వాళ్ళు కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో.
ఎవరైతే ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఉన్నారో మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉన్నో వాళ్ళు ఏంటంటే 1.5లో కానీ 2లో కానీ పెట్టుకొని వినండి. కానీ కంప్లీట్గా వినండి. అట్లీస్ట్ మీకు తెలియదు ఒక పాయింట్ అయినా సరే తెలియవచ్చు, లేదా మీకు ఆల్రెడీ ఉన్న కాన్సెప్ట్ ఇంకొంచెం బెటర్ అవ్వచ్చు అని నా ఒపీనియన్ అనమాట. ఓకే అండి. ఇప్పుడు A:B అని ఉంది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ A/B ఈజ్ ఈక్వల్స్ టు 2/3 ఉందండి. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? A:B ఈజ్ ఈక్వల్స్ టు 2:3 అని రాసుకోవచ్చు అండి. ఇలా ఉందనుకుందాం. దీన్ని ఏమంటారంటే యాక్చువల్గా రేషియో అని అంటారు. అయితే రేషియోస్లో డూప్లికేట్ రేషియో ఒకటి ఏంటండి, డూప్లికేట్ రేషియో అని ఒకటి అంటారు. బి వచ్చేసరికి ట్రిప్లికేట్ రేషియో అని అంటారు. ఏం లేదండి, సింపుల్ అండి. ఇప్పుడు డూప్లికేట్ అని అన్నాను, డ్యూ అని ఉంది కదా, అంటే 2 టైమ్స్ అనమాట. 2 టైమ్స్ దాన్ని మల్టిపుల్ చేయాలి. ట్రిప్లికేట్ అంటే 3 టైమ్స్ చేయాలన్నమాట. ఇప్పుడు A/B ఉంది కదా, A/Bని 2 టైమ్స్ మల్టిపుల్ చేయాలంటే A/B అంటే ఏమవుతుందండి? A²/B² అనమాట. ఇప్పుడు ట్రిప్లికేట్ అంటే ఏంటండి? A/B ఇంటూ అంటే ఏమొస్తుందండి? A³ వస్తుంది కదా, డివైడెడ్ బై B³. ఇంతేనండి. ట్రిప్లికేట్ అంటే A³/B³, డూప్లికేట్ అంటే A²/B². ఫర్ ఎగ్జాంపుల్ A:B ఎంత చెప్పానండి నేను? 2:3 అన్నాను. అప్పుడు దాని యొక్క డూప్లికేట్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. అప్పుడు మీరు ఏం చేస్తారు? 2² 2² అంటే 4, 3² అంటే 9. ఇంతే అండి. నెక్స్ట్ ట్రిప్లికేట్ రేషియో అన్నారు అనుకోండి. A:3B ఎంత అన్నానండి? 2:3 అన్నాను. అప్పుడు ట్రిప్లికేట్ రేషియో ఎంత అవుతుంది? 2:3కి 2³ డివైడెడ్ బై 3³ 2³ అంటే ఎంత అండి? 8. 3³ ఎంత అండి? 27. ఇంతే అండి. ఇందులో ఇంకేం లేదండి. నెక్స్ట్ సి, సబ్ డూప్లికేట్ రేషియో అని అంటాడండి. సబ్ డూప్లికేట్ రేషియో. నెక్స్ట్ సబ్ ట్రిప్లికేట్ రేషియో. వర్డ్స్ చూసి భయపడకండి, ఏమీ లేదండి, సింపుల్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్కి ఒక రేషియో తీసుకుంటున్నాను. A:B ఈజ్ ఈక్వల్స్ టు 9:4 అనే రేషియో తీసుకున్నానండి. అర్థమైంది కదండి? A:B ఈక్వల్స్ టు ఎంత అండి? 9:4 అనే రేషియో తీసుకున్నాను. ఇప్పుడు దీనికి సబ్ డూప్లికేట్ రేషియో కట్టమన్నాడు అనుకోండి. సబ్ డూప్లికేట్ రేషియో ఏమవుతుందంటే A:Bకి సబ్ డూప్లికేట్ రేషియో వచ్చేసరికి √A:√B అండి. ఇంతే, అది గుర్తుపెట్టుకుంటే అయిపోయినట్టే. ఇప్పుడు 9:4కి సబ్ డూప్లికేట్ రేషియో అడిగాడు అనుకోండి. ఎలా రాయొచ్చు అప్పుడు? √9:4 అంటే √9 ఎంత అండి? 3 కదా. √4 ఎంత అండి? 2. ఇంతే, అయిపోయింది. చూడండి, ఈజీ అండి. ఒకవేళ అదే ఇక్కడ నాకు A:B ఎగ్జాంపుల్ వచ్చేసరికి 27:8 తీసుకున్నానండి. సబ్ ట్రిప్లికేట్ రేషియో అని అన్నారనుకోండి. ఏమవుతుందండి? సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏమవుతుందంటే QB అనమాట. అర్థమైంది కదండి? QB. అప్పుడు దీనికి 27:28కి సబ్ ట్రిప్లికేట్ అడిగినట్లయితే ఏమవుతుందండి? √27 రూట్ కాదండి, క్యూబ్ రూట్ √8. క్యూబ్ రూట్ 27 ఎంత అవుతుందండి? 9. క్యూబ్ రూట్ 8 ఎంత అవుతుందండి? 2. ఇదేం లేదండి. ఇప్పుడు 2 × 2 3 టైమ్స్ 2 వచ్చింది కదా, దీన్ని 2³ అని రాసుకోవచ్చు అనమాట. 2 × 2 ఎంత అండి? 4 అండి. నెక్స్ట్ × 2 ఎంత అండి? 8 అండి. సరిపోయింది కదండి. ఈ క్యూబ్ రూట్ అంటే ఇటు ఉన్నది 8 = 2³ కదండి. ఈ క్యూబ్ ఇటు వస్తే ఏమవుతుందంటే, పైన క్యూబ్ ఇటు వస్తే ఏమవుతుందంటే రూట్ అవుతుందండి. √8 క్యూబ్ రూట్ అవుతుందండి, =2. లేదు అనుకుంటే దీన్నే ఏ విధంగా రాసుకోవచ్చు అంటే మనం 8 = 2³ కదండి. ఇక్కడ నేను ఏమని రాసుకున్నాను? 2³ అని రాసుకుంటే ఈ క్యూబ్ వచ్చేస్తే ఏమవుతుందండి? 2 వస్తుంది అనమాట. అంతే అండి, ఇందులో ఏమీ లేదు, కన్ఫ్యూజ్ అవ్వకండి. క్యూబ్ రూట్ = 2 అండి. ఇంతే అండి. నెక్స్ట్ ఇప్పుడు 9 తీసుకొని చెప్తానండి. 9 1 ఎంతండి? 9 2 ఎంతండి? 18.
9 3 ఎంత అండి 27. దీని మీనింగ్ ఏంటి 9 3 అంటే ఎంతండి 9ని 9తో 3 టైమ్స్ మల్టిపుల్ చేయాలి. సారీ 9 3 కాదు, ఇది 3s. సారీ అండి. 3 1 ఎంతండి 3 తీసుకున్నాం కదా మనం, 3 క్యూబ్ కదా. 3 2 6, 3 3 9, 3 4 12, ఇలా అప్ టు 3 9 27 వరకు వెళ్ళిద్దండి. అదే స్క్వేర్ ఇది 3 టేబుల్. అలా కాకుండా స్క్వేర్లు అన్నారనుకోండి, 3ని 3తో 3 power 1 అనమాట. 3 power 1 = 3 అండి. 3 స్క్వేర్ అంటే ఏమవుతుందంటే 3 × 3 ఎంత అవుతుందండి 9. అంటే 3ని 3తో 2 టైమ్స్ మల్టిపుల్ చేయాలి. 3 క్యూబ్ అన్నారనుకోండి 3 × 3 × 3 అండి. ఎంత వస్తుందండి 3 × 3 9, 9 × 3 ఎంత అండి 27 అండి. అర్థమైంది కదండి. అంటే ఇప్పుడు ఈ 27 దేని వల్ల వచ్చిందండి 3 క్యూబ్ వల్ల వచ్చిందండి. అర్థమైంది కదా. ఇప్పుడు దీనికి ట్రిప్లికేట్ రేషియో సబ్ ట్రిప్లికేట్ రేషియో వచ్చినప్పుడు ఏమవుతుందంటే 3 ఇలా అవుతుందండి. ఇలా అయినప్పుడు 3 4 3 రూట్ క్యూబ్ కదా. ఇప్పుడు 3 4 3ని ఇలా ఇప్పుడు 3 4 3 ఇలా రాసుకొని రూట్ హోల్ క్యూబ్ని ఏమని రాసుకోవచ్చు అంటే 1/3 అని రాసుకోవచ్చు అండి. అప్పుడు 3 × 1/3 అండి. 3 4 3 3 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుందండి 3 వస్తుందండి. దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్న మ్యాథ్స్ ఇదండి. ఇది బేసిక్స్ అనమాట. మీకు ఇదేం అర్థం కాకపోయినా ఇదంతా ఎలిమినేట్ చేసేసుకొని సింపుల్గా క్యూబ్ రూట్లు స్క్వేర్లు గుర్తుపెట్టుకున్నారనుకోండి ఈజీ అండి. సో అలా చూసుకుంటే సబ్ ట్రిప్లికేట్ రేషియో అంటే ఏంటండి క్యూబ్ రూట్ వేసుకోవాలి. ఓకే కదండి. ఇక్కడ ఇది అర్థమైతే సరిపోద్దండి. మీకు బేసిక్ కోసం అసలు ఏమీ లేని వాళ్ళ కోసం ఇది చెప్పాను. ఓకే, ఇంతటితో అయిపోయిందండి. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి కాంపౌండ్ రేషియో అంటే ఏంటో చెప్తాను. నెక్స్ట్ కాంపౌండ్ రేషియో అంటే ఏంటంటే నార్మల్గా A:C ఉందండి, B:D ఉందండి. ఇలా 2 రేషియోస్ ఉన్నాయన్నమాట. ఇలా పైన ఉండే వాటిని ఏమంటారంటే పైన ఉన్నాయి కదా, అంటే న్యూమరేటర్లో ఉండే టర్మ్స్ ఉంటాయి చూసారా, వీటిని ఏమంటారు అంటే యాంటీసిడెంట్స్ అని అంటారండి. యాంటీసిడెంట్స్. ఓకే కదండి. అంటే పైన ఉన్న వాటిని యాంటీసిడెంట్స్ అని అంటారు. ఓకే కదండి, యాంటీసిడెంట్స్ అని అంటారు. కింద ఉన్న వాటిని ఏమంటారంటే కాన్సిక్వెన్స్ అని అంటారు. మీకు తెలియాలని చెప్తున్నాను. మీకు ఇవన్నీ ఆవిడ గుర్తుపెట్టుకుంటాడు అనుకుంటే వదిలేసిన పర్లేదు అనమాట. కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా కాంపౌండ్ రేషియో అని ఫైండ్ అవుట్ ఇలా రేషియోస్ ఇచ్చాడు అనుకోండి. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ A:B, C:D ఇలా ఏవో ఒక రేషియో ఇచ్చాడు. ఇంకొక రేషియో వచ్చేసరికి ఏంటంటే E:F ఇచ్చాడు అనుకోండి. ఇలా 3 రేషియోస్ ఇచ్చి వాటి యొక్క కాంపౌండ్ రేషియో ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకోండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే డైరెక్ట్గా అండి పైన టర్మ్స్ని మల్టిపుల్ చేయాలి. అంటే ఇక్కడ పైన టర్మ్స్ ఏంటి A × B. అర్థమైంది కదండి. ఈస్టు కింద ఉన్న టర్మ్స్ అంటే కాన్సిక్వెన్స్ C × D అంటే AB/CD. కాంపౌండ్ రేషియో ఏమవుతుందండి ఈ రెండింటికి కాంపౌండ్ రేషియో ఏమవుతుందంటే A × B/C × D ఇంతే అండి. ఒకవేళ 3 రేషియోస్ వేస్తే A × B × E డివైడ్ అంటే పైన టర్మ్స్ మల్టిపుల్ చేసుకోవాలండి. యాంటీసిడెంట్స్ అన్నీ పైన మల్టిపుల్ చేసుకోవాలి. డివైడెడ్ బై C × D × F. ఓకే కదండి. కింద ఉన్నవన్నీ మల్టిపుల్ చేసుకోవాలి. ఇంతే అండి కాంపౌండ్ రేషియో అంటే. పైన న్యూమరేటర్ ఉన్న టర్మ్స్ అన్ని మల్టిపుల్ చేసుకోవాలి, కింద డినామినేటర్లో ఉన్న టర్మ్స్ అన్ని మల్టిపుల్ చేసుకోవాలి. ఇంతే కాంపౌండ్ రేషియో. నెక్స్ట్ ఇంకొక దగ్గరికి వద్దామండి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను రేషియో అంటే చెప్పాను మీకు. రేషియో అంటే ఎలా రిప్రజెంట్ చేస్తారు A:B అనడానికి ఇలా రాసుకుంటాం. అదే ఇన్వర్స్ రేషియో అయితే ఏమవుతుందంటే ఇది 1/A:1/B అవుతుందండి. ఏమవుతుందండి 1/A:1/B అవుతుంది. దీన్ని ఇన్వర్స్ రేషియో అని అంటారు. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు రేషియో వచ్చేసరికి 2:3 ఇచ్చాడు అనుకోండి. వాటికి ఇన్వర్స్ రేషియో ఏమవుతుందండి ఇన్వర్స్ రేషియో వచ్చేసరికి 1/2:1/3 అండి. ఇంతే. ఇది కూడా అయిపోయింది కదండి. నెక్స్ట్ ఏంటంటే కాంపోనెండో అండ్ డివిడెండో అని ఒక టర్మ్ ఉండిద్దండి. కాంపోనెండో అండ్ డివిడెండో ఇదేంటంటే ఇది కూడా ఏముండదండి. అంటే ఇప్పుడు
రెండు రేషియోలు ఉన్నాయనుకోండి, ఇఫ్ A:B ఈజ్ ఈక్వల్స్ టు C:D అనుకోండి. ఇఫ్ A:B ఈక్వల్స్ టు C:D అయినట్లయితే దెన్ కాంపోనెంట్ డివిడెండ్ ఏమవుతుందంటే కాంపోనెంట్ అండ్ డివిడెండ్ ఏమవుతుందంటే ఇక్కడ పైన ఏ ఉంది కదండి, పైన ఏని అలాగే రాసి కింద ఉన్న టర్మ్ని యాడ్ చేస్తామండి. ఓకే కదా. A+B బై సేమ్ అంటే కింద ఈ రెండే నెంబర్లు ఉన్నాయి కదా, దీన్ని A+B అని రాసుకుంటే కింద A-B అని రాసుకుంటామండి. ఇంతే. సేమ్ ఇటువైపు రేషియోస్లో ఏమున్నాయి, C/D ఉన్నాయన్నమాట. C and D. దీనికి ఏం చేస్తాం, C+D అని రాసుకుంటే కింద C-D అని రాసుకుంటాం అనమాట. ఏం లేదండి, కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అని అన్నాడు అనుకోండి, పైన టర్మ్లు అంటే ఈ రేషియోలు ఏవైతే ఉన్నాయో రెండు టర్మ్లు ఒకసారి ప్లస్ చేసుకుంటాం, కింద ఏంటంటే ఒకసారి మైనస్ చేసుకుంటాం. ఇటు కూడా అంతే, ఇటు ఉన్న రేషియోస్లో రెండు టర్మ్లు ఒకసారి ప్లస్ చేసుకుంటాం, ఒకసారి రెండు మైనస్ చేసుకుంటాం. ఇంతే అండి, అదే కాంపోనెంట్ అండ్ డివిడెండ్ అంటే. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ బేసిక్స్కి వెళ్తాను. ప్రొపోర్షన్స్లో చిన్న బేసిక్స్ అన్నమాట. చూడండి, నార్మల్గా ప్రొపోర్షన్ అంటే ఏం చెప్పానండి మీకు, రెండు రేషియోస్ ఈక్వల్ అయినట్లయితే దాన్ని ప్రొపోర్షన్ అని అన్నాను. అంటే A:B యాజ్ C:D. దీన్ని ఏమని చదువుతారంటే అండి, యాజ్ అని చదువుతారండి. A:B యాజ్ C:D అని చదువుతారండి. ఓకే కదా. ఇప్పుడు ఈ 4 టర్మ్స్ ఏమంటారంటే A, B, C అండ్ D ఆర్ ఇన్ ప్రొపోర్షన్ అని దాని మీనింగ్ అండి. ప్రొపోర్షన్ అంటే ఏం చెప్పాను, ఇఫ్ 2 రేషియోస్ ఆర్ ఈక్వల్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రొపోర్షన్ అని అంటారండి. ఆ టర్మ్లో రేషియోస్లో ఉన్న టర్మ్స్ అంటే ఈ రేషియోలో ఉన్న టర్మ్స్ ఉన్నాయి కదా, లెటర్స్ ABCD అని, అవన్నీ ప్రొపోర్షన్లో ఉన్నట్టు మీనింగ్ అండి. ఇప్పుడు A:B C:D ఉన్నాయి కదా, అంటే ఇందులో A ఈ చివరన ఉంది, నెక్స్ట్ D ఈ చివరన ఉంది. వీటిని A అండ్ Dని ఏమంటారంటే ఎక్స్ట్రీమ్స్ అని అంటారండి. అంటే చివరున్న వాటిని ఎక్స్ట్రీమ్స్ అని అంటారు. అర్థమైంది కదండి. అలా కాకుండా మధ్యలో ఉన్నాయి కదా B అండ్ C, వాటిని ఏమంటారంటే మీన్స్ అని అంటారండి. అర్థమైంది కదా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏం లేదు, చిన్నవే అన్నమాట ఇవన్నీ. ఇది అయిపోయింది కదండి. ఇప్పుడు దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ అండి. ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా గుర్తుపెట్టుకోవడానికి ఏమీ లేదండి, మనం చిన్నప్పుడు చదువుకుంది. ఇప్పుడు A:B ఉంది, దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను అనుకోండి. నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుందండి, A:D ఈజ్ ఈక్వల్స్ టు B:C ఈక్వల్ అయినప్పుడు. ఇంతే కదా. దాని మీనింగ్ ఏంటండి, A అండ్ Dలు మీకు ఏం చెప్పాను, ఎక్స్ట్రీమ్స్ అని చెప్పాను. B అండ్ Cలు ఏం చెప్పాను, మీన్స్ అని చెప్పాను. అదే కదండి ఇక్కడ కూడా రాశాను, ప్రొడక్ట్ ఆఫ్ ది మీన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్. ఇంతే కదండి, ఈజీ అన్నమాట. అయిపోయిందండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, అంటే 3 టర్మ్ ABC అనేవి ప్రొపోర్షన్గా ఉన్నాయన్నారండి. అంటే A:B ఈజ్ ఈక్వల్స్ టు B:C అని అన్నాడండి. అర్థమైందా. అంటే A/B ఈజ్ ఈక్వల్స్ టు B/C. దాన్ని అప్పుడు ఏం రాసుకోవచ్చండి మనం, ప్రొడక్ట్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్. అంటే ఎక్స్ట్రీమ్స్ అంటే A:C కదా, ఈక్వల్స్ టు ప్రొడక్ట్ ఆఫ్ ది మీన్స్ అంటే B:B. అప్పుడు B² కదా అవుతుంది. B² ఈజ్ ఈక్వల్స్ టు A:C. అప్పుడు B ఈజ్ ఈక్వల్స్ టు ఏమని రాసుకోవచ్చు అండి, √A:C అని రాసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏమడుగుతారంటే ఎక్కడో దగ్గర మనకు సమ్స్ ఎలా అడుగుతారంటే, ఎగ్జాంపుల్ A వాల్యూ 2 ఇచ్చాడు అనుకుందామండి. A వాల్యూ 2 ఇచ్చి C వాల్యూ వచ్చేసరికి ఏంటంటే 8 ఇచ్చాడు అనుకుందాం. దెన్ ఫైన్ మీన్ ప్రొపోర్షన్ అని అన్నాడు అనమాట. మీన్ ప్రొపోర్షన్ ఫైండ్ అవుట్ చేయమంటే, ఇది మధ్యలో ఉన్నది మీనే కదా, మీన్ ప్రొపోర్షన్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు అనుకో. అప్పుడు ఏమవుతుందంటే B ఈజ్ ఈక్వల్స్ టు √A:C అంటే 2 × 8 ఏమవుతుందండి 16, అంటే 4 వస్తుంది. ఇంతే కదండి, ఈజీ అనమాట. ఇప్పుడు వీటిలో నేను కొన్ని ఫార్ములాస్ చెప్తాను, అవి గుర్తుపెట్టుకోండి. అంటే ఒకవేళ అది అడిగినట్లయితే డైరెక్ట్గా అనమాట చూసి ఆన్సర్ చెప్పేసేటట్టు ఉండేవి అనమాట అవి. కాకపోతే అది మనకు తెలుసుకోకపోతే ఒక మార్క్ ఈజీగా వదిలేసుకున్నట్టే అనమాట మనం. అవి ఎలాంటివో నేను చెప్తా చూడండి. ఇప్పుడు 3 క్వాంటిటీస్ ఉన్నాయండి. 3 క్వాంటిటీస్ if 3 quantities
3 కదండి, 4 క్వాంటిటీస్ ఉన్నాయంటే A:B, ఈ C:D ఇలా అంటేనే ఇవి ప్రపోర్షన్లో ఉన్నట్టు అనమాట. ఉన్నట్లయితే ఇవన్నీ ప్రపోర్షన్లో ఉన్నాయి కదా, ప్రపోర్షన్లో ఉన్నట్లయితే వీటిని ఫస్ట్ ఏంటంటే ఇన్వర్టెండో అని అంటారండి. ఇన్వర్టెండో అంటే ఏంటంటే మీనింగ్ యాక్చువల్గా వీటిని రివర్స్ చేసేయడమేనండి. అంటే ఇక్కడ A/B ఉంది కదా, ఇక్కడ A/B ఉంది అంటే A:B ఉంది కదా, దాన్ని ఏం చేస్తామంటే B:A అని రాసుకుంటాం, అంటే రివర్స్ అనమాట. యువతలు ఏముంది C:D ఉంది, దీన్ని ఏం చేస్తామంటే D:C అని రాసుకుంటాం, ఇంతే అండి. ఇన్వర్టెండో అంటే ఇన్వర్స్ అని అన్నాను కిందాక రివర్స్ చేసేయడం అనమాట. A/Bని కాస్త B/A అని రాస్తాం, C/Dని కాస్త D/C అని రాస్తాం, అది అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఆల్టర్నేండో అని అంటారండి. ఏమంటారు? ఆల్టర్నేండో అని అంటారు అనమాట. దీన్ని ఏం చేస్తామంటే ఇప్పుడు A:B ఉంది కదా, ఇది A:B, C:D ఉంది కదా, దీన్ని ఎలా రాస్తామంటే ఆల్టర్నేట్ అంటే ఈ రెండింటి యొక్క రేషియో అని రాసుకుంటామండి. అంటే ఇప్పుడు ఏమవుతుందండి, A:C అంటే ఫస్ట్ ప్లేసు థర్డ్ ప్లేసు ఈక్వల్స్ టు B:D. అంటే ఆల్టర్నేట్ అని అడిగాడు అనుకోండి, ఇలా రేషియో ఇచ్చాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2:3, 4:5 ఇచ్చాడు అనుకోండి, అప్పుడు ఆల్టర్నేట్ అని అడిగాడు ఏం చేయాలండి, 2:4 ఎందుకంటే A:C కదా, ఈక్వల్స్ టు 3:5 అంతే కదండి, 3:5 ఇంతే. ఒకవేళ ఇన్వర్టెండో అడిగాడు అనుకోండి, దీనికి ఎలా రాస్తారండి, 2:3 కాస్త రివర్స్ చేసేయాలి, అంటే 3:2 ఈక్వల్స్ టు ఏమవుతుందండి, దీన్ని రివర్స్ చేసేయాలంటే 5:4. అర్థమైంది కదండి, ఇంతేనండి. నెక్స్ట్ వచ్చేసరికి కాంపోనెండో అని అంటారండి. ఇందాక నేను డైరెక్ట్ కాంపోనెండో డివిడెండో గురించి మీకు చెప్పేశాను కదా. ఇప్పుడు కాంపోనెంట్ ఏంటంటే ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడండి, A:B ఈక్వల్స్ టు C:D కదా. కాంపోనెంట్ ఏం చేస్తుంటే పైన టర్మ్ని కాంపౌండింగ్ చేస్తాం, అంటే యాడ్ చేసుకుంటాం అనమాట. A+B కింద B అలాగే ఉండిద్దండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏమవుతుందంటే C+D/D ఇంతే అవుతుందండి. అంటే ఇప్పుడు ఏమని రాసుకోవచ్చు, A+B/B కిందది అలాగే ఉండిద్ది, C+D/D అలాగే ఉండిద్ది. ఇప్పుడు ఎగ్జాంపుల్లో మనకి ఇది ఏంటి 2:3 కదా, అంటే A+B ఎంత 2+3/B ఎంత అండి 3i కింద అలాగే ఉండిద్ది. నెక్స్ట్ ఇదంతా C+D అంటే 4+5/D కిందది అలాగే ఉండిద్ది, ఇంతేనండి కాంపోనెంట్. ఫర్ ఎగ్జాంపుల్ డివిడెండో అని అన్నాడు అనుకోండి, డివిడెండో అంటే కింద టర్మ్ అనమాట, కింద టర్మ్ తీసుకోవాలి. దీన్ని ఏం చేసుకోవాలంటే డివిడెండ్ అన్నప్పుడు డివిడెండ్ ఇంత కాంపోనెంట్ అంటే ఏం చేసామంటే ప్లస్ చేసాం, అదే డివిడెండ్ అన్నారు అనుకోండి మైనస్ చేయాలన్నమాట, అంతే. ఇందులో ఏమి లేదు, ఇందాక ప్లస్ చేసాం ఇప్పుడు మైనస్ చేసాం, అంటే A-B/B ఈజ్ ఈక్వల్స్ టు C-D/D. అప్పుడు ఏమని రాసుకోవచ్చండి ఇక్కడ అంటే 2-3/3 ఈక్వల్స్ టు 4-5/5 ఇంతే అండి. ఇలా చేస్తాం అన్నమాట డివిడెండో అంటే. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కలిపి అడిగాడండి, అప్పుడు ఏమవుతుందండి కాంపోనెండో అండ్ డివిడెండో అని అన్నాడు అనమాట. కాంపోనెండో అండ్ డివిడెండో అని అడిగాడు అనుకోండి, ఏం చేస్తామంటే అప్పుడు సింపుల్గా A+B అంటే కాంపోనెంట్ పై టర్మ్ యాడ్ చేసుకోవాలి, డివిడెండ్ అంటే కింద టర్మ్ మైనస్ చేసుకోవాలి, A-B ఈజ్ ఈక్వల్స్ టు C+D/C-D ఇంతే అండి. ఈజీనే కదా, ఇంతే అండి. అంటే మీకు ఏది ఎక్కడ యాడ్ చేయాలని తెలిస్తే ఇది మీకు చిరాకు అనిపించవచ్చు, ఈ టర్మ్స్ ఏంట్రా బాబు ఇవన్నీ ఆవిడ గుర్తుపెట్టుకుంటారు అని అనుకోవచ్చు. కానీ కాకపోతే మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకుంటే ఏంటంటే డైరెక్ట్ ఇలా రేషియో ఇచ్చి అసలు దీనికి ఇన్వర్టెండో ఏంటని అడుగుతాడండి, జస్ట్ చూసి పెట్టేసేవన్నమాట. అంటే 5 సెకండ్స్ సమ్స్ అనమాట ఇవి. అలాంటప్పుడు నేర్చుకోవడంలో తప్పలేదు కదా, ఇంతేనండి. బేసిక్స్ అయితే ఎంతవరకు ఉంటాయి. ఇప్పుడు ఈ రేషియోస్ని ప్రతి టాపిక్లోనే పనికొస్తుంది అనమాట. స్పీడ్ అండ్ డిస్టెన్స్లో పనికొస్తుంది, పార్ట్నర్షిప్లో పనికొస్తుంది, వర్క్ అండ్ టైంలో పనిచేస్తుంది, సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో పనికొస్తుంది, ఇలా ప్రతి దగ్గర పనికొస్తాయి. అలా ఎక్కడెక్కడ పనికొస్తాయి అనేది ఈ రేషియోస్ అన్నిటిని నేను అక్కడ యూజ్ చేసి చెప్తానమాట. దీనికన్నా ముందు మీకు ఒక బేసిక్ ఫార్ములా అంటే బేసిక్ సమ్ ఒకటి ఉండిద్దండి, అది చెప్తా చూడండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు A:B ఇచ్చాడండి, A:B ఈక్వల్స్ టు 2:3 ఇచ్చాడండి, ఓకే కదండి. నెక్స్ట్ B:C ఈక్వల్స్ టు 4:1 ఇచ్చాడండి. అయినట్లయితే దెన్ A:B:C ఎంత అని అడిగాడండి. అప్పుడు ఎలా కట్టాలంటే
ఇప్పుడు పైన A:B:C అని రాసుకోండి. ఇలా A:B:C అని రాసుకొని A:B ఎంత ఇచ్చాడండి ఇక్కడ 2:3 అని ఇచ్చాడు. అలా రాయండి. నెక్స్ట్ B:C ఎంత ఇచ్చాడండి 4:1 ఇంతే అండి. ఇలా రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ కింద చివరి టర్మ్ ఉంది కదా, ఈ చివరి టర్మ్లో ఇది ఎంత అయితే ఉందో అంత ఇక్కడ రాసేయండి 3. నెక్స్ట్ ఈ స్పేస్ ఎంటీగా ఉంది కదా, అంటే దాని పక్కన ఇదే కదా ఉంది, ఈ నెంబర్ రాసేయండి. రాసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే ఈ రెండింటిని మల్టిపుల్ చేసుకోవాలి. అంటే 2 × 4 ఎంత అండి 8, 3 × 4 ఎంత అండి 12, 3 × 1 ఎంత అండి 3. షార్ట్ కట్ అండి ఇది. వేరే మెథడ్లో చేయొచ్చు, కాకపోతే అది టైం టేకింగ్, అందుకే ఇలా చెప్పేస్తున్నాను అనమాట. ఇది గుర్తుపెట్టుకొని చాలు. ఇలా ఇది అయితే అయిపోయినట్టు ఇంకా ఓకే కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏం చేశాడంటే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి. A:B ఇచ్చాడండి. ఎంత ఇచ్చాడు 2:3 ఇచ్చాడండి. ఓకే కదండి. నెక్స్ట్ B:C వచ్చేసరికి 4:1 ఇచ్చాడండి. నెక్స్ట్ C:D వచ్చేసరికి 5:3 ఇచ్చాడండి. దెన్ A:B:C:D ఎంత అని అన్నాడండి. ఆ టైంలో ఎలా చేస్తామండి, సేమ్ A:B:C:D అని రాసుకుంటాం. ఫస్ట్ స్టెప్లో A:B ఇచ్చాడు కదా, దాన్ని 2:3 అని రాసుకుంటాం. సెకండ్ స్టెప్లో B:C ఎంత ఇచ్చాడండి 4:1, అంటే కిందకి ఇచ్చి ఇది రాసుకుంటాం. నెక్స్ట్ C:D ఎంత ఇచ్చాడండి థర్డ్ స్టెప్లో 5:3 ఇచ్చాడు, దాన్ని ఇక్కడ రాసుకుంటాం. ఇందాకేం చెప్పానండి నాకేం చెప్పాను, ఇక్కడ 2:3 ఉంది, 2 స్పేస్లో ఖాళీగా ఉందంటే ఈ నెంబర్ ఎంత అయితే ఉందో అది ఇక్కడ రాసేయాలి. అంటే 3 రాసుకుంటాం. ఇక్కడ 4 ఉంది, దీని పక్క నెంబర్ ఖాళీగా ఉంది, అంటే ఈ నెంబర్ ఎంత అయితే ఉందో అది ఇక్కడ రాసేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, పక్క నెంబర్ ఖాళీగా ఉంది, అంటే 1 రాసేస్తాం. ఇక్కడ 5 ఉందండి, 2 స్పేస్లో ఖాళీగా ఉన్నాయి, అప్పుడు ఎంత రాస్తాం 5 ఇంతే అండి. ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని మల్టిపుల్ చేసుకుంటాం, దీన్ని మల్టిపుల్ చేసుకుంటాం. అంటే కింద ఇలా ఒక వరుసలో ఉన్నవి ఈ ఆర్డర్లో ఉన్నవన్నింటినీ మల్టిపుల్ చేసుకోవాలన్నమాట. అప్పుడు ఏమవుతుందండి 2 × 4 × 5 3 × 4 × 5 3 × 1 × 5 3 × 1 × 3. అర్థమైంది కదండి. ఇంతే. 2 × 4 ఎంత అండి 8, 8 × 5 ఎంత అండి 40, 3 × 4 ఎంత అండి 12, 12 × 5 ఎంత అండి 60, 3 × 1 ఎంత అండి 1, 1 × 5 ఎంత అండి 15, 3 × 1 ఎంత అండి 3, 3 × 3 ఎంత అండి 9 ఇంతే అండి. అప్పుడు A:B:C:D ఎంత అవుతుందండి 40:60:15:D 15:9. అర్థమైంది కదండి. ఇంతేనండి. ఇలా ఇచ్చి చేయమంటే వేస్తాడండి. బాగా ఈజీగా ఇచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్ చేస్తాడు. A:B ఇచ్చి మొన్న 2024 RRB JEEలో కూడా ఈ క్వశ్చన్ వచ్చిందండి. ఒకవేళ కష్టంగా ఇద్దాం అనుకుంటే, కష్టం అంటే ఏమి లేదండి, ఇలా కొంచెం మీరు టైం కన్జ్యూమ్ చేసుకుందాం అని అనుకున్నట్లయితే వాడు ఇలా ఇస్తాడు అనమాట, ఈ సమ్ ఇస్తాడు. ఓకే కదండి. ఇప్పుడు సమ్స్లోకి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి ఏమన్నాడండి, సింప్లిఫికేషన్ ఆఫ్ రేషియోస్. ఏముందండి, సింప్లిఫై 120:180 అని అన్నాడు. అంటే 120/180. దీన్ని సింప్లిఫై చేయమన్నాడు, అంటే చిన్నగా చేయమని దాని మీనింగ్ అండి, అంతే. 0 0 చేసుకుంటాం. ఇప్పుడు ఎంత ఉంది 2 టేబుల్లో పోతుంది చూడండి, 2 6 2 9 6/9. ఇది మళ్ళీ 3 టేబుల్లో పోతుంది చూడండి, 3 2s 3 3s ఇంతే అండి. ఇంతకు మించి క్యాన్సిల్ అవ్వదు అనమాట. అర్థమైంది కదా. ఇంతే, దీని మీనింగ్ ఏం లేదు. ఇప్పుడు చూడండి 225 డివైడెడ్ బై 300 అన్నాడండి. ఇది రెండు 5 టేబుల్లో పోతుంది చూడండి. 5 4s 20, 5 5s 25 అంటే 45, 5 6 అంటే 60 అనమాట, 560s. ఇప్పుడు చూడండి మళ్ళీ ఇది పోతుంది, 5 9s 45, 5 12s 60 పోతుంది కదా. నెక్స్ట్ 3 3s పోతుంది చూడండి, 3 3s 3 4s అంటే ఇది ఎంత వస్తుందండి 3/4 వస్తుందండి. ఇంతేనండి. నెక్స్ట్ కంపారిజన్ ఆఫ్ రేషియోస్ అని అన్నాడండి. ఇప్పుడు 2 రేషియోస్ ఇస్తాడండి. 2 రేషియోస్ ఇచ్చి అందులో ఏది పెద్దది ఏది చిన్నది అని అడుగుతాడు అనమాట. అప్పుడు చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు 4/7 ఉంది. 4/7 అంటే దీన్ని డివిజన్ చేయండి. ఇప్పుడు 0 పెట్టుకుంటాం, ఇది ఎంత వస్తుంది 40 వస్తుంది అనమాట. అంటే 7 5s 35
ఇంకా ఎంత వస్తుందండి 5 దిగుతుంది. నెక్స్ట్ అంటే 0 ఉన్నట్టు అనమాట, 0 పెట్టుకుంటాం. ఇక్కడ ఎంత ఉందండి 7 7 జా 49. ఇంకా కిందకి వెళ్తుంది అంటే 7 1 జా 7, ఇంకో 3 ఉంది అంటే 7 4 జా. ఇక్కడ వరకు అంటే 3 డెసిమల్ 0 తర్వాత 3 డెసిమల్స్ వచ్చే వరకు చేయండి చాలు. నెక్స్ట్ ఇది చూడండి 5/9 అంటే 9 కదా, అంటే 0 పెట్టుకుంటే 50 ఉన్నట్టు. 9 5 జా 45, ఇంకా 5 దించుతాం. మళ్ళీ ఏమవుతుందండి 50 అంటే మళ్ళీ 9 5 జా 45 అంతే కదా. మళ్ళీ 5, మళ్ళీ 9 5 జా 45. ఇలా కంటిన్యూ అవుతూ వెళ్తుంది. అంటే 5 5 7. ఇప్పుడు చూడండి 5 7 1 పెద్దదా 5 5 5 పెద్దదా? 5 7 కదా, రెండోది ఇదే ఎక్కువ ఉంది. అంటే 4/7 ఈజ్ గ్రేటర్ దెన్ 5/9 అనమాట. ఇంతే అండి. ఓకే కదా. విచ్ ఈజ్ గ్రేటర్ అంటే 4/7 అనేది పెద్దదని చెప్పేస్తాం. 4/7 ఈజ్ బిగ్గర్ ఆర్ గ్రేటర్ అని అంటే. ఇప్పుడు చూడండి విచ్ ఈజ్ గ్రేటర్ 7/9 ఆర్ 11/9. ఇప్పుడు చూడండి 7/9 అంటే ఏం రాస్తామండి, 9 టేబుల్తో డివిజన్ చేసుకోవడమే. 70 అంటే ఏమవుతుందండి చూడండి 70 అనుకున్నాం అనుకోండి, 9 7 జా 63, ఇంకెంతండి 7, మళ్ళీ 7 వస్తుందండి. ఇలా రిపీట్ అయిపోతూ పోతుంటుంది అనమాట. ఇది అంటే 777 వచ్చినట్టు అనమాట ఇది. నెక్స్ట్ ఇది చూడండి 11/14 కదా, అంటే 14తో డివిజన్ చేయాలి 11ని. 14 8s 112 అండి. 0 వస్తుంది, 8 వస్తుందండి. చూడండి ఇక్కడ 0.77, ఇక్కడ 0.78. ఏది పెద్ద అండి? 0.78 పెద్దది కదా. సో ఆటోమేటిక్గా 11/14 అనేది పెద్దది. సో ఇది మెన్షన్ చేస్తామండి. ఇంతేనండి. నెక్స్ట్ సమ్కి వెళ్దాం. చూడండి డివిజన్ ఆఫ్ క్వాంటిటీ. ఇప్పుడు యాక్చువల్గా నెక్స్ట్ పార్ట్నర్షిప్ టాపిక్ చెప్తానండి రేపు. పార్ట్నర్షిప్ టాపిక్ అనమాట. ఈ టాపిక్కి అంటే ఇందులోనే బేసిక్స్ ఉంటాయి చూడండి. పార్ట్నర్షిప్ టాపిక్లో ఏమవుతుందండి, నార్మల్గా షేర్ చేసుకుంటాం అనమాట. వచ్చిన ప్రాఫిట్ని కానీ నష్టాన్ని కానీ షేర్ చేసుకుంటాం అనమాట. ఆ షేరింగ్ అనేది దేని ద్వారా అవుతుందంటే ఇలా రేషియోస్ ఉంటాయన్నమాట. ఆ రేషియోస్ని డివైడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏమన్నాడంటే 600ని 2:3 రేషియోలో డివైడ్ చేయమన్నాడండి. 2:3 అంటే మొత్తం 5 పార్ట్స్ అనుకున్నాం అనుకోండి. ఈ 5 పార్ట్స్ ఈక్వల్స్ టు మొత్తం కదా. మొత్తం అంటే ఎంత అయింది 600. ఇప్పుడు 1 పార్ట్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి 600/5 కదా, అంటే 5 120, అంటే ఒక పార్ట్ వచ్చేసరికి 120. ఇప్పుడు ఏమన్నాడు డివైడ్ ఇన్ ది రేషియో ఆఫ్ 2:3 అన్నాడు. 2:3 అంటే 1 పార్ట్ వచ్చేసరికి 120, 2 పార్ట్ ఎంత అవుతుందండి 120. 2 × 120 కదా. డివైడ్ బై 3 అంటే 2:3లో అన్నాడు కాబట్టి 3 × 120 ఎంత అండి 3 × 120. 2 × 120 ఎంత వస్తుంది 240 వస్తుంది. అంటే ఒకరికేమో 240 వస్తుంది. ఇప్పుడు ఇంకొకరికి ఏంటంటే 3 × 120 అంటే 360. ఇంతే కదండి. ఈ రెండింటిని డివైడ్ చేయమన్నాడు అనమాట. అంటే 2:3లో డివైడ్ చేయమన్నాడు. అప్పుడు 2 ఉన్న వాళ్ళకి 240 వస్తుంది, 3 ఉన్న వాళ్ళకి 360 వస్తుందండి. ఇంతే అండి. అర్థమైంది కదా. నెక్స్ట్ ఇది కూడా చూడండి డివైడ్ 1200. ఇప్పుడు దీన్ని A:B:C అనుకుందాం. 4:5:6. అంటే ఈ 1200ని వీళ్ళ ముగ్గురు మధ్య సమానంగా అంటే ఈ రేషియోస్లో పంచమన్నాడు అనమాట. అప్పుడు వీళ్ళు ముగ్గురు యొక్క వాటాలు అనుకున్నాం అనుకోండి. మూడింటిని యాడ్ చేసుకుంటే ఎంత వస్తుందండి 4 + 5 + 6 ఎంత వస్తుంది 4 + 6 10, 10 + 5 అంతా 15 పార్ట్స్ అండి. ఈ టోటల్ అనమాట. ఈ 15 పార్ట్స్ ఈక్వల్స్ దేనికి ఈక్వల్ టోటల్ అమౌంట్కి ఈక్వల్ అనమాట. అంటే 1200. ఇప్పుడు చూడండి 1 పార్ట్ ఈక్వల్స్ టు 1200/15 అండి. ఇప్పుడు చూడండి 3 5s లేదనుకోండి 15 టేబుల్ డైరెక్ట్ పోతుంది చూడండి. 15 8s పోతుందండి. 15 8s 120. అప్పుడు 80. 1 పార్ట్ ఈక్వల్స్ టు 80. అప్పుడు ఏ యొక్క షేర్ ఎంత వస్తుందండి 4 పార్ట్స్ కదా, అంటే 4 ఇచ్చాడు. 4 × 4 పార్ట్స్ కాబట్టి 1 పార్ట్ యొక్క వాల్యూ ఎంత అండి 80, అంటే 320 వస్తుంది. నెక్స్ట్ బి యొక్క వాల్యూ ఎంత వస్తుందండి 5 × 80 ఎంత వస్తుందండి 5 × 80 అంటే 5 8s 40 కదా, అంటే 400. నెక్స్ట్ సి యొక్క వాల్యూ ఎంత అండి 6 కదా, 6 పార్ట్స్ అంటే 6 × 1 పార్ట్ ఎంత అండి 80, అంటే 480. అర్థమైంది కదండి. బేసిక్స్ అన్నమాట ఇవన్నీ. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ అనేది ఏజెస్లో కూడా పనికి వస్తుందండి. చూడండి మనం ఏజెస్ టాపిక్ వచ్చినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్పుకుంటాం. ఇక్కడ కూడా పనికి వస్తుంది చూడండి. ఇప్పుడు చూడండి ఏజెస్ ఆర్ ఇన్ ది రేషియో ఆఫ్ 2:3 అని అన్నాడు. ఇద్దరు వయసు అనేది 2:3లో ఉన్నది. ఆఫ్టర్ 6 years రేషియో బికమ్స్ 3:4 అని అన్నాడండి. ఫర్ ఎగ్జాంపుల్
ఒక ఒక సన్ను ఫాదర్ ఉన్నారు. వాళ్ళకి ఏజ్ రేషియోస్ అనేది 2x:3x అని అనుకుందామండి. ఓకే కదా. ఇప్పుడు అంటే 2x/3x ఇలా ఉంది. అయితే ఆఫ్టర్ 6 years రేషియో బికమ్స్ 3:4 అన్నాడు. అంటే ఈ రేషియో అనేది 2x/3x ఉన్నది. ఇప్పుడు చూడండి 2x/3x అని ఎందుకు పెట్టుకున్నాడు వీడు, 2:3 కదా ఇచ్చాడని అనుకోవచ్చు అనమాట మీరు. ఇప్పుడు x క్యాన్సిల్ అయిపోయిన చివరికి మళ్ళీ ఏమవుతుందండి, 2:3 కదా అవుతుంది. సో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదండి. ఇక్కడ మనకి అన్నోన్ వాల్యూ ఇచ్చాడు కాబట్టి మనం x కనుక్కుంటే వీళ్ళ కేజెస్ వచ్చేస్తాయండి. అందుకోసం నేను 2x అనుకున్నాను, దీన్ని 3x అనుకున్నాను. ఇక్కడ ఏమన్నాడు, ఆఫ్టర్ 6 years 6 సంవత్సరాల తర్వాత రేషియో బికమ్స్ 3:4. అంటే ఈ రేషియో అనేది 3x=4x అయిపోయిందండి. అర్థమైందా, 3x 4x అయింది. ఎప్పుడు ఆఫ్టర్ 6 years అంటే ఈ రేషియోకి 6 years తర్వాత, అంటే +6 అండి. ఈ x తీసేయండి మామూలుగా. 2x + 6/3x + 6 = ఎంత అండి, 3:4. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేసుకోండి, ఏమవుతుందండి, 4 × 2x + 6 = 3 × 3x + 6 ఇంతే కదా. 4 2x ఎంతండి, 8x. 4 6 ఎంతండి, 24. 3 × 3x ఎంతండి, 9x. 3 × 6 ఎంతండి, 18. ఇప్పుడు 8x ఇటు వెళ్ళిపోతే 9x - 8x. నెక్స్ట్ ఈ +18 ఇటు వస్తే మైనస్ అవుతుంది కదా, 24 - 18. ఇప్పుడు 1x = ఎంత అవుతుందండి, 24 - 18 అంటే 6 కదా, ఇంతే అండి. అంటే 1x వచ్చేసరికి 6 వచ్చింది. ఫైండ్ ది ప్రెజెంట్ ఏజెస్ అని అన్నాడు. ప్రెజెంట్ ఏజెస్ ఏంటండి, ఫాదర్ ఏజ్ 3x, సన్ ఏజ్ 2x. సో అప్పుడు సన్ ఏజ్ = 2 × x వాల్యూ ఎంత అండి, 2 × 6 అనమాట, అంటే 12. ఫాదర్ ఏజ్ ఎంత అండి, 3 × x వాల్యూ 6, అంటే 3 × 6 అంతా 18 అండి. వాళ్ళ కేజెస్ 12, 18. ఓకే కదండి, అంతే. ఇప్పుడు చూడండి, ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ A and B ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ A:B = ఎంత అవుతుందండి, 7x, 9x అనుకుందాం. ఆఫ్టర్ 5 years రేషియో ఈజ్ 8:9. అంటే ఈ రేషియో అనేది ఆఫ్టర్ 5 years తర్వాత 8:10 అవుతుంది. అయినట్లయితే వాళ్ళ యొక్క వయసు ఎంత అని అడిగాడండి. ఇప్పుడు చూడండి 7x, 9x ఉండేవి. ఎప్పుడు ఆఫ్టర్ 5 years తర్వాత, అంటే +5. వాళ్ళ యొక్క రేషియో ఏమైందండి, 7:9. ఇందాకలాగే మళ్ళీ క్రాస్ మల్టిప్లై చేసుకుంటే 7 × 7x + 5 = 7 × 9x, 9 × 7x + 5, 7 × 9x + 5. ఇప్పుడు ఏమవుతుందండి, 7 9 7 ఎంత అవుతుందండి, ఒక్క నిమిషం అండి, సారీ ఇక్కడ 8:10 అయిందండి రేషియో. 8:10 అయింది. 8:10 అయినట్లయితే 7x + 5 × 10 అంతే కదా. 7x + 5 చూడండి రేషియో 8:10 అయినట్లయితే వాటి యొక్క రేషియో, ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం మనం. క్రాస్ మల్టిప్లై చేసుకున్నట్లయితే ఏమవుతుందండి, 10 × 7x + 5, 8 × 9x + 5. ఇప్పుడు 10 × 7x అంటే ఎంత అవుతుందండి, 70x కదా, ప్లస్ 10 × 7x అంటే ఎంత అవుతుందండి, 70x, ప్లస్ 10 × 5 ఎంత, 50. 8 × 9x ఎంత అవుతుందండి, 72x, ప్లస్ 8 × 5 అంటే 40 అండి. ఇప్పుడు చూడండి -72x అనేది ఇటు వస్తే ఏమవుతుందండి, మైనస్ కదా, 72x - 70x. ప్లస్ 50 ఇటు ఉంది, ప్లస్ 40 అనేది ఇటు వస్తే ఏమవుతుందండి, మైనస్ అవుతుంది, అంటే +40 - 40. ఇప్పుడు 72xలోంచి 70x తీస్తే 2x అండి. 50లోంచి 40 తీస్తే 10 అండి. ఇప్పుడు x = ఎంత వచ్చిందండి, 5 వచ్చింది. ఏమంటాడండి, ఫైండ్ ది ఏజెస్ అన్నాడు. వాళ్ళ యొక్క ఒరిజినల్ ఏజెస్ ఎంత ఉన్నాయి, 7x × A = 7x, B = ఎంత అండి, 9x. ఇక్కడ x వాల్యూ ఎంత వచ్చిందండి, 5. 7 × 5 ఎంత అండి, 35. 9 × 5 ఎంత అండి, 45. వాళ్ళ యొక్క ఏజెస్ ఎంత అండి, 35, 45 ఇంతేనండి. నెక్స్ట్ ఇన్కమ్ ఎక్స్పెండిచర్. ఇది ఈజీనండి, ఆల్రెడీ మనం చేసాము, కానీ ఈజీనా చూడండి. ఇప్పుడు చూడండి, నేను ఏమంటారు, ప్రాఫిట్ అండ్ లాస్ టాపిక్ మీరు విన్నట్లయితే మన క్లాసు ఇది ఇంకా ఈజీ అయిపోద్దండి. అక్కడ ఏం చెప్పానండి మీకు, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ = సేవింగ్స్ అని అన్నాను కదా నేను. ఏమన్నానండి, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ = సేవింగ్స్. ఇప్పుడు ఇన్కమ్ ఎక్స్పెండిచర్ యొక్క రేషియోస్ ఏ విధంగా ఉన్నాయండి, 5x to
3x అని అన్నాడండి. సేవింగ్స్ ఎంత ఇచ్చాడండి, 2000 ఇచ్చాడు. అయినట్లే ఫైన్ ద ఇన్కమ్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు చూడండి, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈక్వల్స్ టు సేవింగ్స్ అన్నాను కదా, అంటే అప్పుడు ఏమని రాసుకోవచ్చు అండి, 5x మైనస్ 3x ఈజ్ ఈక్వల్స్ టు సేవింగ్స్ ఎంత ఇచ్చాడండి, 2000. ఇంతే కదా. 5x మైనస్ 2x ఎంత అండి, 3x ఎంత అండి, 2x. సో ఇక్కడ ఎక్స్ వాల్యూ ఏమవుతుందండి, ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 2000/2 ఎంత వస్తుందండి, 1000. ఈజీనే కదా. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూని తీసుకొచ్చి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇన్కమ్ అంటే ఎంత అండి, ఇన్కమ్ ఎంత అండి, 5x కదా, ఈక్వల్స్ టు 5 ఇంటూ ఎక్స్ ఎంత అండి, 1000 అంటే 5000. ఈజీనే కదండి, డెడ్ ఈజీ. ఇన్కమ్ ఎక్స్పెండిచర్ మెథడ్ అనమాట. ఇది చూడండి సేమ్, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు 7x ఇస్ టు 4x అని అన్నాడు, అంటే 7x డివైడెడ్ బై 4x. ఓకే కదండి. సేవింగ్స్ ఎంత ఇచ్చాడండి, 1500 ఇచ్చాడండి. ఫైన్ ది ఇన్కమ్, సేమ్ ఇందాకలాగే అండి. ఏం చెప్పాను నేను, ఇన్కమ్ మైనస్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఈక్వల్స్ టు సేవింగ్స్ అని అన్నాను. ఇన్కమ్ ఎంత అండి, 7x మైనస్ ఎక్స్పెండిచర్ ఎంత అండి, 4x. అప్పుడు సేవింగ్స్ ఎంత అవుతుందండి, సేవింగ్స్ ఆల్రెడీ ఇచ్చే కదా 1500 అండి. 7x నుంచి 4x తెస్తే 3x ఈక్వల్స్ టు 1500. అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుందండి, 1500/3. ఇప్పుడు ఎంత అవుతుందండి, 3 5 సరిపోతుందా, అప్పుడు 500 అండి. ఎక్స్ వాల్యూ అంతా 500. ఏం ఫైండ్ అవుట్ చేయమండి, ఇన్కమ్ ఎంత అండి, 7x కదా. అప్పుడు 7 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత అండి, 500. 7 5 3500. ఈజీనే కదండి, ఇంతే అండి. ఇది చూడండి సేమ్, అంటే ఇవన్నీ రేషియోసే కదా. ఈ రేషియో కాన్సెప్ట్ని ప్రతి టాపిక్లోనూ వాడతారు. చూడండి ఇక్కడ మిక్సర్ అండ్ డెలిగేషన్స్లో ఇచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ ఏ టాపిక్ అండి, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్లో ఇచ్చినట్టు, ఏజెస్ టాపిక్లో ఇచ్చాడు. ఇలా చాలా టాపిక్స్లో ఇవన్నీ బేసిక్స్ అనమాట. వీటిని వాడతాడు. ఇవన్నీ ప్రాక్టికల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనమాట. ఇప్పుడు చూడండి, మిల్క్ అండ్ వాటర్ మిక్స్ యాజ్ 4:1 రేషియో. ఇఫ్ 10 లీటర్ వాటర్ ఈజ్ యాడెడ్, రేషియో బికమ్స్ 2:1. ఫైండ్ ద మిల్క్ అని అన్నాడు. ఇప్పుడు చూడండి, మిల్క్ వాటర్ ఎంత ఇచ్చాడండి, రేషియో 4x ఈక్వల్స్ టు 1x, 4x/1x అనమాట. అయితే 10 లీటర్ వాటర్ ఈజ్ యాడెడ్, ఏం యాడ్ చేశాడండి, వాటర్ యాడ్ చేశాడు అంతే కదా. అంటే ఇప్పుడు ఈ 4x + 1x ఏం యాడ్ చేశాడు, వాటర్ కిందది వాటర్ కదా, అంటే ప్లస్ 10 లీటర్స్ యాడ్ చేశాడు. యాడ్ చేసినప్పుడు వాటి యొక్క రేషియో ఏమైంది అన్నాడు, రేషియో బికమ్స్ 2:1 అన్నాడు. అయినట్లయితే మిల్క్ ఈక్వల్స్ టు ఎంత. ఎప్పుడు క్వశ్చనే మెయిన్ అండి. క్వశ్చన్లో మనకు ఒక హింట్ ఇస్తాడు, తర్వాత ఏంటంటే నెక్స్ట్ స్టెప్, మళ్ళీ ఈ నెక్స్ట్ స్టెప్లో ఫస్ట్ స్టెప్లో ఏం చెప్పాడండి, వాటి యొక్క రేషియో 4:1లో ఉందన్నాడు, రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్లో ఏం చేసాడు, 10 లీటర్స్ వాటర్ యాడ్ చేయమని మనకే చెప్పాడు. 10 లీటర్స్ వాటర్ యాడ్ చేశాను రా, నువ్వు వాటర్ ఉన్న దానికి 10 లీటర్స్ యాడ్ చేయాలి. అప్పుడు వాటర్ ఎంత, 1x కదా, ప్లస్ 10 యాడ్ చేశాడు. అంటే ఆడే మనకు చెప్తున్నాడు సాల్వ్ చేయమని. 10 యాడ్ చేసాం. అప్పుడు అలా యాడ్ చేసినట్లయితే రేషియో ఏమవుతుంది అన్నాడని, 2:1 అవుతుంది అన్నాడు. అందుకోసం దాని రేషియోని 2:1లోకి మార్చుకున్నాం. ఇప్పుడు సేమ్ ఇందాకలాగండి, ఎప్పుడు చేసేలాగే క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు 1 × 4x అంటే ఎంత అవుతుందండి, 4x. 2 × x + 10 కదా, అప్పుడు ఏమవుతుంది, 2x + 20. ఇప్పుడు చూడండి, 2x ఇటు వస్తే ఏమవుతుందండి, + 2x కాదు, ఇటు వస్తే -2x ఈక్వల్స్ టు 20. 2xలోంచి 4xలోంచి 2x తెస్తే 2x ఈక్వల్స్ టు 20. అప్పుడు x ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి, 20/2 ఈక్వల్స్ టు 10. అర్థమైంది కదండి. వాడు మనల్ని ఏం చేయమన్నాడు, ఫైండ్ ది మిల్క్. ఒరిజినల్గా మిల్క్ ఎంత అండి, 4x. అప్పుడు మిల్క్ ఈక్వల్స్ టు ఎక్స్ వాల్యూ వచ్చింది కదా, x 4 × 10 ఎంత వస్తుందండి, 40. మిక్సర్ అండ్ డెలిగేషన్ టాపిక్ చెప్పినప్పుడు ఇవి ఇంకా డీటెయిల్గా చెప్తానండి. ఓకే కదా, అర్థమైందని అనుకుంటున్నాను. ఇంతే, ఇలాగే ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది చూడండి, సేమ్ మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్. ఏ మిక్చర్ హ్యాస్ మిల్క్ అండ్ వాటర్ ఇన్ ద రేషియో 4:7:3. అంటే మిల్క్ అనుకుంటాం, వాటర్ అనుకుంటాం, దాని యొక్క రేషియో ఏమని రాసుకుంటామండి, 7x = 3x అనమాట. ఇఫ్ 6 లీటర్ మిల్క్ ఈజ్ యాడెడ్, అంటే ఇప్పుడు మిల్క్ యాడ్ చేశాడండి, ఇందాక వాటర్ యాడ్ చేశాడు. మిల్క్ యాడ్ చేసినప్పుడు ఏమవుతుందండి, మిల్క్ రేషియోకి యాడ్ చేసుకోవాలి కదా, అంటే 7x మిల్క్ అదే కదా, ప్లస్ 6 లీటర్స్ అంతే కదా, డివైడెడ్ బై ఎంత ఉంది, వాటర్తో అలాగే ఉండిద్ది కదా, వాటర్ ఏమి యాడ్ చేయలేదు కాబట్టి అలాగే ఉండిద్ది, 3x ఈక్వల్స్ టు రేషియో బికమ్స్. అప్పుడు ఇలా యాడ్ చేయడం వల్ల రేషియో ఏమైంది అన్నాడండి, 4:1 అయింది అన్నాడండి. అయినట్లయితే ఫైండ్ ది వాటర్ అని అన్నాడు, వాటర్ కనుక్కోమన్నాడు. ఇంతే కదా, ఈజీనే కదా. మళ్ళీ సేమ్ రొటీన్ అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసినప్పుడు ఏమవుతుందండి, 1 × 7x + 6 ఈక్వల్స్ టు 4 × 3x. చూడండి,
7x ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 4 into 3x అంటే 12x కదా. 12xలో 7x తెస్తే ఎంత అండి? 5x ఈజ్ ఈక్వల్స్ టు 6 అండి. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి? ఓకే, x ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అవుతుందండి? 6/5 వస్తుందండి. ఫైన్ ది వాటర్ అని అన్నాడు. వాటర్ అంటే ఎంత అండి? 3x కదా. వాటర్ ఈజ్ ఈక్వల్స్ టు ఎంత? 3x. ఇప్పుడు x ప్లేస్లో 3 సబ్స్టిట్యూట్ చేసుకుంటే 3 ఈక్వల్స్ టు 6/5 ఎంత వస్తుందండి? 18/5. ఇలా వదిలేయడమేనండి, ఇంతే. అంటే 18/5 లీటర్స్ అండి. దీన్ని ఇంకా చేసుకున్నాం అనుకున్నాండి, 5 3s 5, ఇంకా ఎంత ఉండేది? 3 ఉండిపోయింది కదా, 30 అంటే 3.6 లీటర్స్ వస్తుందండి. ఇంతే ఆన్సర్. ఓకే కదండి. నెక్స్ట్ డైరెక్ట్ ప్రపోర్షన్. ఇప్పుడు చూడండి, ఇవి డైరెక్ట్ ప్రపోర్షన్ సమ్స్ అండి. అంటే ప్రపోర్షన్స్ గురించి మీకు ఏం చెప్పానండి నేను? A:B, A:C:D అని అన్నాడు. సో ఇక్కడ 8 పెన్సిల్స్ కాస్ట్ 40 అని అన్నాడు కదా, దీన్ని A అండ్ B అని అనుకోవాలండి. నెక్స్ట్ ఏంటంటే ఫైండ్ ద కాస్ట్ ఆఫ్ 12 పెన్సిల్స్ అని అన్నాడు కదా, అంటే దీన్ని C అనుకోవాలి. ఇక్కడ కాస్ట్ ఏదైతే ఫైండ్ అవుట్ చేయాలో దాన్ని D ఉంది కదా, దాన్ని X అనుకుందామండి. ఇప్పుడు అవి అలా అయితే ఏమని రాసుకోవచ్చండి? 8:40 ఈక్వల్స్ టు 12 ఫైండ్ అవుట్ చేయాల్సింది X అనుకుందాం. అప్పుడంటే 8/40 ఈజ్ ఈక్వల్స్ టు 12/X అండి. ఇప్పుడు చూడండి, 8 5 పోతుందా? అంటే 1/5 ఈజ్ ఈక్వల్స్ టు 12/X. ఇప్పుడు చూడండి, X ఇటు వస్తుంది అనుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేసిన తర్వాత X into 1 X, 12 into 5 ఎంత వస్తుందండి? 60 రూపీస్. ఇంతే కదండి. డైరెక్ట్ ప్రపోర్షన్స్లో ఉంటే ఇలా రాసుకోవచ్చు అనమాట. అర్థమైంది కదండి. అంటే పెన్సిల్స్ ఈక్వల్స్ టు కాస్ట్ ఈక్వల్స్ టు పెన్సిల్ ఈక్వల్స్ టు కాస్ట్ అనమాట. అర్థమైంది కదండి. దీని యొక్క రేషియోని ఈక్వల్ చేసుకుంటాం. రేషియోస్ ఈక్వల్స్ అయితే ఏమన్నాను? దాన్ని ప్రపోర్షన్ అని అన్నాం. ఆ థియరీనే నేను స్టార్టింగ్ బేసిక్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని ఇక్కడ వాడాను అనమాట. ఇంతేనండి. నెక్స్ట్ సమ్కి వెళ్దామండి. చూడండి, 3 kg షుగర్ కాస్ట్ అంటే సేమ్ అండి. 3 kg షుగర్ కాస్ట్ 150 రూపీస్ అయినట్లయితే 5 kg షుగర్ కాస్ట్ ఎంత? 5 kg డివైడెడ్ బై X. ఇంతేనండి, సేమ్ ఇందాక A:B ఈజ్ ఈక్వల్స్ టు C:D కదా. ఇక్కడ ఏమవుతుంది? 3 kg. B ఎంత అవుతుంది? 150 రూపీస్. C ఎంత? మళ్ళీ ఇక్కడ 5 kg అనమాట. అంటే D ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఏంటంటే కేజీ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్స్ టు కేజీ డివైడెడ్ బై కాస్ట్ ఆఫ్ 2. అంటే ప్రపోర్షన్స్ కదా ఇవి, ప్రపోర్షన్ సమ్స్ అనమాట. అంటే ఒక రేషియో ఈక్వల్స్ టు ఇంకొక రేషియో ఈక్వల్ కాబట్టి ప్రపోర్షన్ సమ్ కాబట్టి ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎక్సే కదా మనకు కావాలి. చూడండి, ఇక్కడ 350s పోతుంది. అంటే 1/50 ఈజ్ ఈక్వల్స్ టు 5/X. ఎక్స్ కావాలి, క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. X into 1 ఈజ్ ఈక్వల్స్ టు 5 into 50 ఎంత వస్తుందండి? X ఈజ్ ఈక్వల్స్ టు 5 into 50 అంటే 250 రూపీస్. ఇంతే కదండి, ఇంతే. చూడండి, అంటే డెడ్ ఈజీ సమ్స్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ ఇన్వర్స్ రేషియోస్ అండి. ఇన్వర్స్ రేషియో అంటే ఏం చెప్పాను నేను? చూడండి, యాక్చువల్గా నేను ఒక టర్మ్ చెప్తాను చూడండి. ఇక్కడ డైరెక్ట్ ప్రపోర్షన్స్ అని అన్నారు చూసారా? డైరెక్ట్ ప్రపోర్షన్స్ అంటే ఏంటంటే ఇఫ్ వన్ వాల్యూ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ అదర్ వాల్యూ ఆల్సో సేమ్. ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ సేమ్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఏమన్నాడు? 3 kg షుగర్ అని అన్నాడండి. ఇప్పుడు మీరు ఒక కేజీ షుగరు 50 రూపీస్ అయినప్పుడు 3 kg షుగర్ ఎంత అవుతుందండి? పెరుగుతుంది కదా. 50 + 50 అంటే ఎంత? 150 అవుతుంది. అంటే ఇలా అంటే డైరెక్ట్గా అనమాట. ఒక వాల్యూ కన్జంప్షన్ మనం ఒక వాల్యూ పెరుగుతున్నట్లయితే వన్ వాల్యూ ఇంక్రీజెస్ అదర్ వాల్యూ ఆల్సో ఇంక్రీజెస్. ఎందుకంటే అవి రెండు డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి అన్నమాట. అలాంటి వాటిని డైరెక్ట్ ప్రపోర్షన్స్ అని అంటారు. ఇప్పుడు చూడండి, ఇన్వర్స్ ప్రపోర్షన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ పెరిగినట్లయితే ఇఫ్ వన్ వాల్యూ ఇంక్రీజెస్ దెన్ అదర్ వాల్యూ డిక్రీజెస్. అర్థమైంది కదండి. వీటిని ఇన్వర్స్ ప్రపోర్షన్స్ అని అంటారండి. ఇవి ఇన్వర్స్ ప్రపోర్షన్స్ అండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక 15 men కెన్ ఫినిష్ వర్క్ ఇన్ 12 days అండి. 15 men
సమ్ కాకుండా నార్మల్ ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక వర్క్ని వర్క్ ఉందండి. ఆ వర్క్ని ఏంటంటే ఇప్పుడు చూడండి 100 kgs బిర్యానీ ఉందండి. 100 kg బిర్యానీ ఉందనుకుందాం. దాన్ని 10 మంది తినాలండి. 10 మంది తినాలి అంటే ఒక్కొక్కరు ఎంత తింటారండి? ఒక పర్సన్ వచ్చేసరికి 100/10 అంటే 10 kgs తినాలండి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు ఒక పర్సన్ వచ్చేసరికి ఇప్పుడు ఈ 100 kg బిర్యానీ ఉంది కదా, 100 kg బిర్యానీని ఇతను ఏం చేస్తాడంటే, ఒక పర్సన్ ఉన్నాడండి. ఒక పర్సను 1 అవర్కి 10 kgs తినగలడు అని అనుకుందాం. అయితే ఈ 100 kgsని ఎన్ని గంటల్లో తినగలడండి? అప్పుడు ఆ ఒక్క పర్సన్ అనేది అంటే 100 kgs డివైడెడ్ బై 1 గంటకి అంటే 10 kg/h కదా. అంటే అప్పుడు ఏమవుతుందండి అంటే 10 అవర్స్లో మొత్తం కంప్లీట్గా తినగలడు అనమాట. అదే ఇప్పుడు 2 పర్సన్స్ తీసుకుందాం. ఇద్దరు కూడా 1 అవర్కి ఏంటంటే చెరోకు 10 kg తినగలరు, అంటే 20 kgs తినగలరు. అప్పుడు 2 పర్సన్స్ ఎంతసేపట్లో తింటారండి? 100 kg/2 వేసాను అనుకోండి, ఎంత అవుతుందండి? 5 అవర్స్లో తినేస్తారు. ఇప్పుడు 3 పర్సన్స్ ఉన్నారండి. 4 పర్సన్స్ చూద్దాం. 4 పర్సన్స్ ఉన్నారు. 4 పర్సన్స్ అంటే ఒక్కొక్కరు 1 అవర్కి తీసుకున్నట్లయితే 10 kgs తింటారు, అంతే కదా. 10 kgs తిన్నట్లయితే అప్పుడు అంటే ఒక్కొక్క 10 అంటే 40 kg. 10/40 ఎంత అవుతుందండి? అంటే 2.5 అవర్స్లో తినేస్తారు. అదే 5 పర్సన్స్ తీసుకున్నాను, 1 అవర్కి ఒక్కొక్కరు 10 kg తినగలరు. అప్పుడు 50 kgs తిన్నారనుకుందాం. అప్పుడు 5 పర్సన్స్ అయితే ఏమవుతుందండి? 100/50 అంటే 2 అవర్స్లో తినగలరు అనమాట. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుందండి? పర్సన్స్ ఇంక్రీజ్ అయ్యే కొలది టైం అనేది డిక్రీజ్ అయిపోతుంది. అంటే ఏంటండి, ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నట్టే కదా. పర్సన్స్ ఇంక్రీజ్ అయ్యే కొలది టైం అనేది డిక్రీజ్ అయిపోయింది అనమాట. ఇదే అండి. సో ఈ రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నట్టండి. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైందండి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పని చూద్దామండి. ఇదే సమ్ చూద్దాం. 15 men ఉన్నారు కదా ఇక్కడ. 15 men అనేవాడు 12 daysలో వర్క్ చేసినట్లయితే 30 menకి ఎంత అవుతుందండి? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అన్నప్పుడు ఇప్పుడు 30 men అనుకోండి. ఇప్పుడు చూడండి 15 men 12 daysలో చేస్తున్నాడు. 1 man 12/15 అని రాసుకుంటాం. అదే 30 men వర్క్ ఎంత అవుతుంది? 30 men ఈజ్ యాక్చువల్గా ఒక్క నిమిషం అండి, రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదా. ఫిఫ్టీ men 12 daysలో చేసినట్లయితే 50 men యొక్క వర్క్ ఎంత అవుతుందండి? టోటల్ వర్క్ 50 men యొక్క టోటల్ వర్క్ ఎంత అవుతుందంటే టోటల్ వర్క్ వచ్చేసరికి ఏంటంటే 12 × 15 అండి. వీళ్ళిద్దరు చేసేది ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే 12 × 15 అయిందనమాట. 12 × 15 అంటే ఎంత అవుతుందండి? ఇది టోటల్ వర్క్ అనుకుందాం. ఇప్పుడు ఈ టోటల్ వర్క్ని 30 men చేయాలనుకోండి, అప్పుడు ఎన్ని డేస్ పడుతుందంటే ఏం చేయాలంటే దీన్ని డివైడ్ చేయాలండి. టోటల్ వర్క్ బై మెన్తో డివైడ్ చేసామనుకోండి 30 తోటి, అప్పుడు ఎంత అవుతుంది? 15 2s అనమాట. క్యాన్సిల్ అవుతుంది కదా. 2 6 అంటే 6 daysలో కంప్లీట్ చేయగలరండి. ఇక్కడ చూడండి 12 men ఉన్నప్పుడు 12 days పట్టిందండి. అదే 30 men ఉన్నప్పుడు 6 daysలో కంప్లీట్ అవుతుంది. అంటే ఏంటండి, ఇక్కడ మెన్ పెరిగాడు, మెన్ వాల్యూ ఏమవుతుందండి అంటే మెన్ వాల్యూ ఇంక్రీజ్ అయిందండి. మెన్ వాల్యూ ఇంక్రీజ్ అయింది, కానీ అప్పుడు టైం ఏమైందండి? టైం అనేది డిక్రీజ్ అయింది. అర్థమైంది కదండి. ఇంకా నేను సమ్లోకి వెళ్ళలేదు, జస్ట్ అంటే ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే ఇన్వర్స్ ప్రపోర్షన్ కాన్సెప్ట్ అర్థం కావడం కోసం ఇదంతా చెప్పానండి. ఇప్పుడు నార్మల్ డైరెక్ట్గా సమ్లోకి వెళ్ళిపోదాం. మనకి ఏ సమ్ ఇచ్చాడు అనేది అది.
సో అర్థమైంది కదండి ఇన్వర్స్ కాన్సెప్ట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇదేమవుతుందంటే 15 men 12 daysలో చేశారండి. ఇది టోటల్ వర్క్ అవుతుంది అనమాట. ఇది ఎందుకు చేశాను చెప్తే చూడండి నేను మీకు. ఇప్పుడు మెన్ డేస్ అనేవి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయండి. మెన్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ డేస్ అనేవి తగ్గిపోతుంటాయి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటాయి. ఇప్పుడు ఇది మనకి ఏదైనా అంటే టోటల్ డేస్ కావాలనుకున్నాం అనుకోండి, టోటల్ వర్క్ కావాలనుకుంటే ఏమవుతుందండి, ఇక్కడ టోటల్ వర్క్ అవుతుంది, ఇది డేస్ అవుతుంది అనమాట. అప్పుడు మెన్ ఇంటూ డేస్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ అనమాట. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు, ఒక పర్సన్ ఉన్నాడండి. ఒక పర్సన్ ఏంటంటే ఒక డేకి 5 steps కట్టగలడు అనుకుందాం. అదే 2 persons ఉంటే 10 steps కడతారు. ఇప్పుడు అదే 10 persons ఉంటే 10 steps కడతారండి. అంటే టోటల్ వర్క్ అనేది పెరుగుతూ పోతుంది కదా. ఎందుకంటే చూడండి, 10 persons ఉన్నారు, వర్క్ అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అని అన్నాను. డేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్స్ అని అన్నాను. ఇప్పుడు 10 persons 10 steps కట్టారనుకోండి, 10 ఇంటూ ఇక్కడ స్టెప్స్ అనేది వర్క్ అనమాట. అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఈ డేస్ ఇది కట్టుకున్నట్లయితే, డేస్ ఇది మల్టిపుల్ చేసుకున్నట్లయితే టోటల్ వర్క్ అనేది వస్తుందండి. ఇప్పుడు చూడండి, మెన్ డే అన్నాను కదా. సో ఆ విధంగా 15 men 12 daysలో ఇంతవరకు చేయగలరు. హౌ మెనీ డేస్ వీల్ 20 men విల్ టేక్ అని అన్నాడు. అంటే అప్పుడు 20 men ఇంటూ డేస్ అనేది ఇక్కడ రాస్తామండి. సో 15 men డివైడ్ బై 12 డివైడ్ బై 20, ఇది ఎక్స్. చూడండి, 3 5s 5 3s 5 4s 4 3s, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 9 అండి. అంటే 20 men అనేది ఎన్ని రోజుల్లో చేయగలరండి, 9 daysలో చేయగలరు. ఇప్పుడు చూసారా, అర్థమైంది మీకు. 15 menకి 12 days అండి. ఇక్కడ 20 men అయినప్పుడు 9 days. చూడండి, మెన్ వాల్యూ పెరిగింది, డేస్ వాల్యూ తగ్గింది, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉన్నట్టే కదా ఇది. అంటే నెక్స్ట్ వర్క్ అండ్ టాపిక్ కూడా ఇది బేసిక్ అండి, అందుకే నేను ఎంతసేపు చెప్పాను. నెక్స్ట్ ఇది చూడండి, ఏ కార్ కవర్స్ 120 kilometers in 4 hours, ద స్పీడ్ ఈజ్ డబుల్ టైం టేకెన్ అని అన్నాడు. చూడండి, నీకు ఆల్రెడీ నేను స్పీడు డిస్టెన్స్ టాపిక్ చెప్పినప్పుడు స్పీడ్కి ఫార్ములా ఏం చెప్పానండి, డిస్టెన్స్ పర్ టైం అని అన్నాను, అవునా కదా. ఇక్కడ స్పీడు టైం ఎలా ఉన్నాయండి, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గానే ఉన్నాయి కదా. అంటే స్పీడ్ ఇంక్రీజ్ అయితే టైం అనేది డిక్రీజ్ అయిపోయింది, అంతే కదా. ఆల్రెడీ మీ కాన్సెప్ట్ చెప్పాను కాబట్టి క్లియర్గానే ఉండేది. ఇప్పుడు చూడండి, 120 kilometersని 4 hours కవర్ చేశాడు. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు, మామూలుగా ఏంటండి, స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు డిస్టెన్స్ పర్ టైం కాబట్టి 120 kilometers అయితే 4 hours కవర్ చేశాడండి. అయినట్లయితే ఇఫ్ స్పీడ్ ఈజ్ డబుల్, స్పీడ్ అనేది డబుల్ అయినట్లయితే, స్పీడ్ అనేది డబుల్ అయినట్లయితే టైం టేకెన్ అని అన్నాడండి. ఇక్కడ స్పీడ్ ఎంత వస్తుందండి, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 120/4 అండి. ఎంత వస్తుంది, 430s, అంతే కదా. ఇప్పుడు ఈ స్పీడ్ అనేది డబుల్ అయింది అనుకుందాం, అంటే అప్పుడు ఏమవుతుందండి, న్యూ స్పీడ్ అనేది ఎంత అవుతుంది, డబుల్, అంటే 2 × 30 60 అవుతుందండి. టైం టేకెన్ అని అన్నాడు. న్యూ స్పీడు ఈక్వల్స్ టు డిస్టెన్స్ సేమే కదండి, డిస్టెన్స్ సేమ్ డివైడెడ్ బై టైం టేకెన్ అనమాట. డిస్టెన్స్ ఎంత అండి, సేమ్ 120 kilometers. న్యూ స్పీడ్ ఎంత అండి, 60 అనమాట. అంటే ఎంత వస్తుందండి, 60/20 అంటే 2 hours, అంతే కదండి. ఇంతకుముందు 4 hours పట్టింది, ఇక్కడ 2 hours పట్టింది, ఇంతే అండి. చూడండి, అంటే 120 kilometers పక్కన పెట్టండి. స్పీడ్ ఇంతకుముందు ఎంత అండి, 30, స్పీడ్ ఏమో 30. కొత్త స్పీడ్ ఎంత అయిందండి, న్యూ స్పీడ్ ఎంత అయింది, న్యూ స్పీడ్ వచ్చేసరికి 60 అయింది. ఓల్డ్ స్పీడ్ ఉన్నప్పుడు ఎంత టైం పట్టిందండి, టైము 4 hours పట్టిందండి. న్యూ టైం ఎంత, 2 hours పట్టింది. అంటే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయితే టైం అనేది డిక్రీజ్ అయింది, అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనలే కదండి, ఇంతేనండి మీనింగ్. నెక్స్ట్ పార్ట్నర్షిప్, సేమ్ ఈ సమ్ముల్లో అంటే వీటిల్లో కూడా ఇవి వాడతానండి. ఇది నెక్స్ట్ టాపిక్ పార్ట్నర్షిప్పే. సో అప్పుడు ఇంకా డీటెయిల్గా అర్థమైంది మీకు. చూడండి, ఇన్వెస్ట్మెంట్ అనేది ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంత అంటే ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసాము, అంటే అమౌంట్ ఎంత ఇన్వెస్ట్ చేసాము ఇంటూ టైం అండి, ఓకేనా. మనం ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసాము ఇంటూ టైం అనమాట. ఇది బేసిక్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడండి,
ఏ ఇన్వెస్ట్ 6,000, ఏ అనేవాడు అప్పుడు ఏ ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి 6,000 ఇంటూ 12. ఏ ఇన్వెస్ట్ 6,000 ఫర్ 12 months అండ్ బి ఇన్వెస్ట్ 8,000 ఫర్ 9 months. బి ఎంత అండి 8,000 ఫర్ 9 months. ఇప్పుడు ఎంత అవుతుందండి 6,000 ఇంటూ 12 అంతే కదా. 6,000 ఇంటూ 12 అనేది ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్, బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి 8,000 ఇంటూ 12 అనమాట. ఇప్పుడు ఏమన్నాడు వాటి యొక్క ప్రాఫిట్ రేషియోస్ అని అన్నాడు. ప్రాఫిట్ రేషియోస్ ఎప్పుడు ఎలా ఉంటాయంటే ఇన్వెస్ట్మెంట్ రేషియోస్కి ఈక్వల్ ఉంటాయండి. ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఏ డివైడెడ్ బై ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బి. ఎందుకంటే మనం ఎంత పెట్టుబడి పడితే దానికి తగ్గట్టే కదండి ప్రాఫిట్ ఇస్తారు ఎవరైనా. సో ఇన్వెస్ట్మెంట్ రేషియో అప్పుడు ఏ ఇస్టు బి ఏమవుతుందండి 6,000 ఇంటూ 12 డివైడెడ్ బై 8,000 ఇంటూ 9 అండి. 000 క్యాన్సిల్, 6 ఇంటూ 12 బై 8 ఇంటూ 9 అండి. చూడండి 3 2s, 3 3s, నెక్స్ట్ 4 3s, 4 2s అంతే కదండి. ఇప్పుడు ఏమైందండి 3 క్యాన్సిల్ అయిపోతే 3/4 వస్తుందండి. ఇంతే వీటి రేషియో. నెక్స్ట్ సేమ్ ఏ ఇన్వెస్ట్ 4,000 ఫర్ 10 months అండ్ బి ఇన్వెస్ట్ 6,000 ఫర్ 5 months. వాటి రేషియో ఎంత అని అడిగాడు. ఏముందండి ఇన్వెస్ట్మెంట్ అంటే 4,000 ఇంటూ టైం అనమాట ఏది. బీది ఎంత అవుతుందండి 6,000 ఇంటూ 5. చూడండి 000 క్యాన్సిల్, 5 2s అంటే 4 ఇంటూ 2/6 అండి, అంటే 2 3s. ఎంత వస్తుందండి రేషియో 4:3. వాటి యొక్క ప్రాఫిట్ రేషియో ఇలాగ ఉంటుందండి. నెక్స్ట్ స్పీడ్ అండ్ టైం రేషియోస్ అని అన్నారు. స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందండి స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టైం. అంటే S1 ఇంటూ T1 ఈజ్ ఈక్వల్స్ టు S2 ఇంటూ T2 అని రాసుకోవచ్చండి. S1 ఇంటూ T1 ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి. ఇప్పుడు స్పీడ్ యొక్క రేషియోస్ ఏముందండి అంటే S1/S2 ఈజ్ ఈక్వల్స్ టు S1/S2 ఈజ్ ఈక్వల్స్ టు T2/T1 అంతే కదా. దీన్ని బట్టి ఏమని రాసుకోవచ్చు అండి S1/S2 ఈజ్ ఈక్వల్స్ టు T2/T1 అనమాట. ఇది ఇన్వర్స్లీ అంటే ఇన్వర్స్ రేషియో ఫార్ములా నన్ను అడిగితే. ఇందాక చెప్పాను కదా మీకు అలా అనమాట. ఇప్పుడు S1 S2 ఎంత అండి 2:3 అనమాట. ఇఫ్ ఏ టేక్స్ 45 minutes అప్పుడు 45 minutes అయినట్లయితే T2 ఎంత అని అడిగాడండి. 45 minutes రాశాను. 2 ఇంటూ 3 45 డివైడ్ చేసినట్టు వస్తే మల్టిపుల్ చేస్తుంది అనమాట. చూడండి 3/15. అప్పుడు టైం T2 ఈక్వల్స్ ఎంత అవుతుందండి టైం 2 ఈక్వల్స్ టు 2 ఇంటూ 15 ఎంత 30 minutes. ఇంతే అండి. చూసారు కదా ఈజీనే కదా. ఆల్రెడీ మీకు ఈ కాన్సెప్ట్ చెప్పేసాను కదా కొంచెం స్పీడ్గా చెప్తున్నాను చూడండి. 2 cars have the speeds ratio 5:7. If the fast car takes 2 hours, time for the slower car అని అన్నాడండి. చూడండి S1 S is inversely proportional to distance for time. డిస్టెన్స్ అనేది కాన్స్టెంట్ కాబట్టి S1 ఇంటూ T1 ఈజ్ ఈక్వల్స్ టు S2 ఇంటూ T2. ఏమన్నాడు రేషియో ఆఫ్ ది స్పీడ్స్ S1/ST ఈజ్ ఈక్వల్స్ టు ఎంత అండి T2/T1 అంతే కదా. ఇప్పుడు S1 ఎంత ఇచ్చాడండి 5, S2 ఎంత అండి 7. తర్వాత ఈ ఫాస్ట్ కార్ అని అన్నాడు. ఫాస్ట్ కార్ అంటే టేక్స్ 2 hours అని అన్నాడు. ఫాస్ట్ కార్ అంటే S1 వచ్చేసరికి స్లో కార్ అండి, అంటే స్పీడ్ తక్కువ కదా ఇది 5. తర్వాత S2 వచ్చేసరికి స్పీడ్ కారు. నెక్స్ట్ ఏంటంటే T1 వచ్చేసరికి ఇది స్లో కార్ కాబట్టి ఇది T1 యొక్క స్పీడే కదా, అంటే స్లో అనమాట, స్లో టైం అనమాట. T2 అనేది ఏంటంటే ఫాస్ట్ కార్ యొక్క టైము, అంటే దీని యొక్క ఫాస్ట్ కార్ యొక్క టైం అనమాట. సో T2 అనేది ఫాస్ట్ కార్ యొక్క టైం అంతే కదా. ఫాస్ట్ కార్ యొక్క టైం ఎంత ఇచ్చాడంటే 2 hours ఇచ్చాడు. మనకి T1 కావాలన్నమాట. T1 కావాలనుకున్నప్పుడు ఇదేమవుతుందండి T1 ఇటు వస్తే 2 ఇంటూ 7/5 అవుతుంది అనమాట. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 14/5 ఎంత వస్తుందండి అప్పుడు 2.8 hours పడుతుంది. చూసారా స్లో కార్కి టైం పెరుగుతుంది కదా మరి, ఎందుకంటే స్లోగా వెళ్తుంది కాబట్టి ఎక్కువ టైం పడుతుంది, అందుకని 2.8 hours పట్టింది. స్పీడ్ కార్కి 2 hours పట్టింది. అర్థమైంది కదండి. నెక్స్ట్ వర్క్ అండ్ వేజెస్ అండి, ఇందులో కూడా వాడతారండి సేమ్. చూడండి ఏ అండ్ బి డూ వర్క్ ఇన్ ద రేషియో 5:3 ఇఫ్ ద ఎర్న్ 1,600 shares అని అన్నాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఏ అనేవాడు 5 days చేశాడండి, బి అనేవాడు 3 days చేశాడండి. వాళ్ళు మొత్తం ఎర్న్ చేసింది ఎంతండి 1,600 అండి. సో ఈ 1,600ని వీళ్ళు పంచుకోవాలి. ఏ విధంగా 5 days చేశాడు కాబట్టి 5 days శాలరీ వీడికి ఇవ్వాలి, బి అనేవాడు 3 days చేసాడు 3 days శాలరీ ఇవ్వాలి. అంటే వాళ్ళ యొక్క
5x + 3x అనేది వాళ్ళ యొక్క డేస్ అనమాట, డేస్ అవుతాయి. ఎంత అవుతుందండి? 8x డేస్ అవుతాయి అనమాట. ఈ డేస్కి 8x డేస్కి ఎంత అమౌంట్ అండి? 1600 అనమాట. అప్పుడు 1x = ఎంత అవుతుందండి? 1600/8 అంటే 8 2s అనమాట, 200. అంటే పర్ డేకి వచ్చేసరికి ఎంత అవుతుందంటే 200 ఇస్తున్నాడండి. అప్పుడు ఏ డూ వర్క్ ఇన్ ద రేషియో 5 ఇంటూ, అంటే ఏ అనేవాడిది ఎన్ని 5 డేస్ కదా, అంటే 5 × 200 ఎంతండి? 1000 అండి. బి అనేవాడిది ఎంతండి? 3 × 200 ఎంతండి? 600 అండి. ఈ విధంగా అనమాట. అంటే ఇప్పుడు చూడండి, చేసిన వర్క్ని తగ్గట్టు శాలరీ ఇవ్వడానికి కూడా మనకి రేషియోస్ పనికొస్తున్నాయి అనమాట. ఇప్పుడు చూడండి, సేమ్ అండి, ఏబీసీ వర్క్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3:5, దే ఎర్న్ 2000, ఫైండ్ ద షేర్స్ అని అన్నాడండి. ఏం చేస్తామండి? ఏబీసీ అంటే 2x + 3x + 5x = ఎన్ని డేస్ అండి? ఎంత అండి అమౌంట్? 2000 అండి. అప్పుడు ఎంత? 2 × 2 + 3 ఎంత అండి? 5. 5 + 5 ఎంత అండి? 10x. 10x = 2000 అండి. 0 0 క్యాన్సిల్ అయితే x = 200 అనమాట. ఇప్పుడు ఫైండ్ ద షేర్స్. ఏ షేర్ ఎంత అండి? 2x అనమాట. అంటే 2 × 200 ఎంత? 400 అండి. బి షేర్ ఎంత అండి? 3x. అంటే 3 × 200 ఎంత వస్తుందండి? 600. నెక్స్ట్ సి షేర్ ఎంత అండి? 5 × x. అంటే 5 × 200 ఎంత వస్తుందండి? 1000. సరిపోయింది కదండి, ఇంతే అండి. నెక్స్ట్ ఫ్రాక్షన్స్ అండ్ పర్సంటేజ్ టు రేషియోస్ అనమాట. ఇప్పుడు చూడండి, ఎక్స్ప్రెస్ 30% అండ్ 45% యాజ్ రేషియో. 30% ఏమని రాసుకోవచ్చు? ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే 30/100 కదా రాసుకోవాలి. 45% ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే 40/100, ఇంతే కదండి. ఇప్పుడు వీటి రెండింటి యొక్క రేషియో అన్నారు అనుకోండి, ఎలా రాసుకోవచ్చు అండి? ఇలా రాసుకోవచ్చు కదా. ఈ 0 0 క్యాన్సిల్, ఇది 3/10 అవుతుందండి. ఇదేమవుతుందండి? 5 9s 5 20s అండి, 9/20 అండి. ఇప్పుడు అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 3/10 హోల్ డివైడెడ్ బై 9/20 అండి. ఇప్పుడు ఈ టర్మ్, ఇది ఏదైతే టర్మ్ ఉందో 9/10 అనేది పైకి వెళ్తే ఏమవుతుందంటే రివర్స్ అవుతుందండి. అంటే 3/10 × 9/20 అవుతుందండి. ఇక్కడ డివిజన్ చేస్తుంది, పైకి వెళ్తే రివర్స్ అయ్యి మల్టిపుల్ చేస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుందండి? 3 9s 27/10 × 20 ఎంత అండి? 200 అండి. ఇంతే అండి దీని రేషియో. అర్థమైంది కదా, ఇంతే అండి. నెక్స్ట్ ఇది చూడండి, ఎక్స్ప్రెస్ 2/5 అండ్ 3/5 యాజ్ రేషియో 3/5, ఇంతే కదండి. రేషియో అంటే ఇంతే కదా, వచ్చిన ఒక టర్మ్ని ఈ టర్మ్ని డివైడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు దీన్ని ఏమని రాసుకోవచ్చు? 2/5 ఇంటూ ఈ 3/5 డివైడ్ చేస్తుంది, పైకి వెళ్తే మల్టిపుల్ చేస్తుంది రివర్స్ అయ్యి 5/3, ఇంతే అండి. ఇప్పుడు చూడండి, ఈ 5 క్యాన్సిల్ అయిపోతే ఏమవుతుందండి? 2/3, ఇంతే అండి. ఈజీయే కదా ఇవన్నీ. నెక్స్ట్ ఇది చూడండి, జామెట్రీ రేషియోస్. ఇందులో కూడా రేషియోస్ వాడతాడు. ద రేషియో ఆఫ్ ది 2 సర్కిల్స్ ఈజ్ 2:3. రేడియస్ ఆఫ్ ది సర్కిల్స్ ఈజ్ 2:3. ఫైండ్ ది రేషియో ఆఫ్ ఏరియాస్ అన్నాడు. ఏరియా ఫార్ములా ఏంటంటే సర్కిల్కి, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏంటంటే πr² అండి. ఇప్పుడు వీటి యొక్క రేడియస్ 2x అని అన్నాడు. సో రేడియస్ r1 r2 = ఎంత అవుతుందంటే 2/3 అండి. రేషియోస్ కాబట్టి 2x² అనుకోండి. ఇప్పుడు ఏరియా ఆఫ్ సర్కిల్ ఏ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ సర్కిల్ బి అనమాట. అయినట్లయితే ఏమవుతుందండి మనకి? అప్పుడు πr1² డివైడ్ బై πr2² అండి. r1 ఎంత అండి? 2x² కదా, డివైడ్ బై × r2 ఎంత అండి? 3x² కదా. ఇప్పుడు చూడండి, పై క్యాన్సిల్ అండి. 2x² అంటే 4x² అండి, 3x² అంటే 9x² అండి. x² పోయిందండి, అంటే ఇప్పుడు ఎంత వస్తుందండి? 4/9 అండి, ఇంతే అండి రేషియో. నెక్స్ట్, ఇఫ్ ద ఎడ్జెస్ ఆఫ్ ది క్యూబ్ ఆర్ 1:3 అని అన్నాడు. క్యూబ్ అంటే ఇదండి, అర్థమైందా? ఇప్పుడు ఎడ్జెస్ ఆఫ్ ది క్యూబ్ ఆర్ 1:2. ఫైండ్ ది రేషియో ఆఫ్ వాల్యూమ్స్ అని అన్నాడు అనమాట. చూడండి, క్యూబ్కి వాల్యూమ్ ఏంటంటే ఫార్ములా a³ అండి. ఇప్పుడు 2 ఎడ్జెస్ ఆఫ్ 2 క్యూబ్స్ అండి యాక్చువల్గా, ఓకే కదండి. ఇప్పుడు సో v1 వాల్యూమ్, ఫైండ్ ద రేషియో ఆఫ్ వాల్యూమ్స్ అన్నాడు కాబట్టి v1/v2 అంటే a1³ అంతే కదండి. ఇప్పుడు ఇదేంటి? దాని యొక్క రేషియో ఎంతండి? 1 అనమాట. అంటే 1³ డివైడెడ్ బై ఎంతండి? 2³ ఎంత అవుతుందండి? 1³ అంటే 1, 2³ అంటే 8. సరిపోయింది కదండి, ఇంతే అండి సమ్. నెక్స్ట్
ఇవి ఇంకా లాస్ట్కి వస్తుందండి. ఒకవేళ టఫ్గా ఇచ్చినట్లయితే ఇలా ఇస్తారండి. టఫ్గా ఇస్తే చూడండి ఇది కూడా అయిపోద్ది. ఈ సమ్ చూడండి ఈజీనే అండి. A bag contains 1 rupee coins, 50 paisa coins and 25 paisa coins, and the ratio of the number of coins అనుకుంటా. యాక్చువల్గా చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అండి, ఒక్క నిమిషం. ఓకే అండి. ది బ్యాగ్ contains 1 rupee coins, 50 paisa coins, 25 paisas, and the ratio of number of coins is 5:7:9. The value of all the coins is rupees 430 అండి. ఎంత ఇచ్చాడండి? వాల్యూ ఆఫ్ ఆల్ ద కాయిన్స్ వచ్చేసరికి రూపీస్ ఎంత ఇచ్చాడు? 430 ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి 1 రూపీ కాయిన్ ఉందండి, 50 పైసా కాయిన్ ఉంది, నెక్స్ట్ 25 పైసా కాయిన్ ఉందండి. ఉన్నప్పుడు ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేవి ఎలా ఇచ్చాడండి? నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 5:7:9 ఇచ్చాడు. అంతే కదండి. ఎలా ఇచ్చాడండి? 5:7:9 ఇచ్చాడండి. అంతే కదా. ఇప్పుడు 5:7:9 ఇచ్చాడు. వాటి యొక్క వాల్యూస్ ఎంత ఉంటుందండి? వాల్యూస్ 5 రూపీస్కి 5 కాయిన్స్ అని అనుకో, 5 కదా వస్తుంది. 5 రూపీస్కి 5 కాయిన్స్ అంటే 5 కదా వస్తుంది. ఇప్పుడు 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయండి? 7 ఉన్నాయండి. అంటే అప్పుడు ఎంత వస్తుందండి? 7 × 50 పైసా అంటే 0.5 రూపీసే కదా. అప్పుడు 0.5 × 7 అంటే ఎంత వస్తుందండి? 3.5 రూపీస్ వస్తుంది దీనిది. నెక్స్ట్ దీన్ని చూడండి, 9 ఉందండి, 9 కాయిన్స్ ఉన్నాయి, 25 పైసావి. 9 అంటే 25 పైసా అంటే 25/100 పైసా అంటే 0.25 కదా. 9 × 0.25 అంటే ఎంత అండి? 9 2s are 18, 9 5s are 45 అంటే 12.5 రూపీస్. సారీ, 9 × 0.25 కదా. 9 × 0.25, 9 × 0.25 అంటే 2.25 వస్తుందండి. అంటే వీటి యొక్క వాల్యూ ఎంత అండి? ఇప్పుడు చూడండి మళ్ళీ సింపుల్, ఫస్ట్ నేను చెప్తాను. 1 రూపీ కాయిన్స్, 50 పైసా కాయిన్స్, 25 పైసా కాయిన్స్ ఉన్నాయండి. అయినట్లయితే వాటి యొక్క నెంబర్ ఆఫ్ కాయిన్స్ రేషియో ఇచ్చాడండి. ఏమని ఇచ్చాడు? 5:7:9 అని అన్నాడు. ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ద కాయిన్స్ ఈజ్ 430 అని అన్నాడు. ఇప్పుడు ఈ కాయిన్స్ యొక్క వాల్యూ అనేది అన్నిటికీ కలిపి 430 రూపీస్ అయినట్లయితే అండ్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ అని అన్నాడు. 50 పైసా కాయిన్స్ ఎంత అని అన్నాడు. ఏమడిగాడు? ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ అని అన్నాడు. ఇప్పుడు నేను ఏం చేశానంటే అండి, ఇప్పుడు వాడు నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఆల్రెడీ మనకి రేషియో ఇచ్చాడండి, కానీ వాల్యూ ఎందుకు కట్టానండి? ఇక్కడ ఆల్రెడీ వాల్యూ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడు కాబట్టి దానికి ఈక్వల్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కాయిన్స్ యొక్క వాల్యూ ఎంత అన్నాడు? వాల్యూ ఈక్వల్స్ టు 5 + 3.5 + 2.25 ఉంది కదా, ఈక్వల్స్ టు దేనికి ఎక్కువ అవుతుందండి? 430 అనమాట. అంటే ఇప్పుడు 5 రూపీస్ కాయిన్స్ 5 ఉన్నాయనుకోండి, 5 రూపీస్ అవుతుంది. నెక్స్ట్ 50 పైసా కాయిన్స్ 7 ఉన్నాయనుకోండి, దాని యొక్క వాల్యూ 3.5 అనమాట. నెక్స్ట్ ఏంటి? దీని యొక్క వాల్యూ 2.25. ఇంతే కదా. ఇప్పుడు ఇవి ఏంటండి? కాయిన్స్ యొక్క వాల్యూ అనమాట. ఒక్కొక్క కాయిన్ యొక్క వాల్యూ అనమాట. ఒక్కొక్క కాయిన్ యొక్క వాల్యూ. ఇప్పుడు 5 + 3.5 ఎంత అండి? 8.5. 8.5 + 2.25 ఎంత అండి? 10.75 వస్తుందండి. అంటే ఇప్పుడు 10.75 పార్ట్స్ అనుకున్నారు అనుకోండి, ఇది 430 అండి. సో 1 పార్ట్ యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే 430/10.75 అండి. ఇప్పుడు 5 టేబుల్లో చూడండి, 860/2.15 అనమాట. ఇప్పుడు 860/2.15 అంటే ఎంత వస్తుంది అంటే 40 వస్తుందండి. సో 1 పార్ట్ యొక్క వాల్యూ ఎంత అండి? 40 అండి. అంటే ఇప్పుడు 1 కాయిన్ యొక్క అంటే 1 పార్ట్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది? 40 వస్తుందండి. ఇప్పుడు ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ద కాయిన్స్ ఈజ్ 430, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ అని అన్నాడు. అప్పుడు 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయండి? మామూలుగా ఇక్కడ 7 ఉంది. అప్పుడు 7 × ఈ కాయిన్ అంటే ఒక్కో కాయిన్ యొక్క వాల్యూ కట్టామండి ఇక్కడ. అప్పుడు 7 × 40 వేసుకుంటే 7 × 40 ఎంత వస్తుందండి? 7 4 280 అంటే 280 కాయిన్స్ వచ్చినట్టండి. అర్థమైంది కదండి. మళ్ళీ చెప్తాను, ఒకసారి అర్థం చేసుకోండి. 1 రూపీ కాయిన్స్, 50 పైసా కాయిన్స్, 25 పైసా కాయిన్స్ 5:7:9 రేషియోలో ఉన్నాయండి. ద వాల్యూ ఆఫ్ ఆల్ ద కాయిన్స్ ఈజ్ 430 అని అన్నాడు కాబట్టి దీన్ని బట్టి మన కాయిన్స్ యొక్క వాల్యూ కట్టుకోవాలండి. ఆడిచ్చింది క్వశ్చన్లో వాల్యూ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడు కాబట్టి
మన కాయిన్స్ యొక్క వాల్యూ తెచ్చుకోవాలన్నమాట. ఓకే కదండి. అప్పుడు వాల్యూస్ ఏమవుతుందండి, 5 రూపీస్కి వాల్యూ 5 అవుతుంది, 5 ఇంటూ 1. అదే 50 పైసా కాయిన్స్కి 7 ఉన్నాయి కాబట్టి 7 ఇంటూ 3 అంటే 7 ఇంటూ 0.5 వేసుకుంటే 3.5 వస్తుందండి. ఇప్పుడు 25 పైసా కాయిన్స్కి ఏమవుతుందండి, 9 ఇంటూ 0.25 చేసుకుంటే 2.25 అనమాట. ఇప్పుడు వీటి యొక్క వాల్యూస్ అన్నీ, అంటే అన్ని కాయిన్స్ యొక్క వాల్యూ అండి ఇది. అన్ని కాయిన్స్ యొక్క వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 430 రూపీస్ అండి. అప్పుడు ఒక కాయిన్ యొక్క వాల్యూ ఎంత అనేది మనకి ఏ విధంగా వస్తుందంటే 430/10.75 వేసుకుంటే 40 వస్తుందండి. వచ్చింది కదండి. ఇప్పుడు దీనికి ఒక పార్ట్కి ఎంత, ఒక కాయిన్కి ఎంత వచ్చింది, 40 వచ్చిందనమాట. అప్పుడు 40 వచ్చినప్పుడు కాయిన్స్ ఎన్ని రేషియోస్లో ఉన్నాయన్నాడండి, 7 అని అన్నాడు అన్నమాట 50 పైసా కాయిన్. అప్పుడు 7 ఇంటూ 40 అంటే 280 అండి. ఓకే కదండి, అర్థమైంది కదా. యాక్చువల్గా ఎక్స్ అని అనుకోండి, ఇలాగ ఎక్స్ అనుకుంటే 5 ఇంటూ 5x అని అవుతుంది, ఇది 5x అవుతుంది, ఇది 5x అవుతుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చింది ఎక్స్ అనుకున్నాం అనుకో, మొత్తం అంతా ఎక్స్ వాల్యూ వచ్చేసరికి ఏంటంటే 40 వచ్చిందనమాట. అంటే 1 పార్ట్ అన్న ఎక్స్ అన్న ఒకటే అనమాట. అప్పుడు ఈ ఎక్స్ని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎన్ని నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంత అండి, అర్థమైంది కదా. ఇప్పుడు నెక్స్ట్ సమ్ చెప్తాను. ఇది ఇందాక టోటల్ నెంబర్ ఆఫ్ వాల్యూ ఇచ్చాడు కదండి, టోటల్ వాల్యూ ఇచ్చాడు. ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడండి. చూడండి, టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడు. ఈ విధంగానే అడుగుతాడు మహా అయితే. ఇప్పుడు చూడండి, ఏ బ్యాగ్ కంటైన్స్ 1 రూపీ కాయిన్, 50 పైసా కాయిన్ అండ్ 25 పైసా కాయిన్స్ అండ్ ద రేషియో ఆఫ్ దర్ వాల్యూస్ ఇచ్చాడు. ఇక్కడ ఇందాక ఏమి ఇచ్చాడండి, టోటల్ వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, టోటల్ వాల్యూ ఎంత ఇచ్చాడు, 430 ఇచ్చాడండి. 430 ఇచ్చాడు. రేషియో ఏమి ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడు. ఇప్పుడు రివర్స్ చేశాడు అనమాట. ఇప్పుడు ఏం చేశాడు, అండ్ ద రేషియో ఆఫ్ దర్ వాల్యూ ఇచ్చాడు అనమాట. అంటే వాల్యూస్ ఇచ్చాడు. ఇప్పుడు వాల్యూస్ రేషియో ఇచ్చాడు. వాల్యూస్ రేషియో ఇచ్చి ఏమడిగాడు, టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడండి. టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయాలో చూడండి, రివర్స్ అనమాట. ఇప్పుడు చూడండి, సేమ్ అండి, రూపీస్ 50 పైసా కాయిన్స్, నెక్స్ట్ వచ్చేసరికి 25 పైసా అండి, అంతే కదా. ఇప్పుడు వాటి యొక్క వాల్యూస్ ఏ విధంగా ఇచ్చాడు, వాల్యూస్ వచ్చేసరికి రేషియో ఇచ్చాడండి 30, 11, 7x, 30x, 11x, 7x అనుకుందామండి. ఇప్పుడు చూడండి, వాల్యూస్ ఇచ్చినప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్ మనం రప్పించవచ్చు దీని నుంచి. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఏ విధంగా అవుతుంది, ఇప్పుడు 30 రూపీస్కి కాయిన్స్ ఎన్ని ఉంటాయండి, 30 కదా ఉంటాయి, అంతే కదా. 30 రూపీస్కి కాయిన్ ఎంత ఉంటాయండి, 30 ఉంటాయి. ఇప్పుడు ఇది ఇన్ని టర్మ్స్ ఆఫ్ రూపీస్లో ఇచ్చాడండి ఇక్కడ, ఓకే కదా, రూపీస్లో ఇచ్చాడు అనమాట, ఓకేనా. ఇప్పుడు 50 పైసా కాయిన్స్ ఈ యొక్క వాల్యూ అంతా 11 ఇచ్చాడు అనమాట. 11 ఇచ్చినప్పుడు ఒక్కొక్క అంటే ఇప్పుడు 11 రూపీస్ అని అనుకున్నాం అనుకోండి. 11 రూపీస్ అనుకున్నట్లయితే 1 రూపీకి ఎన్ని కాయిన్స్ ఉంటాయండి, 50 పైసావి 2 కదా ఉంటాయి. అప్పుడు 11 రూపీస్కి ఎన్ని 50 పైసా కాయిన్స్ ఉంటాయండి, 11 ఇంటూ 2 అంతే కదా, 22 అవుతుందండి. అప్పుడు 22x, ఓకే కదండి. ఇప్పుడు చూడండి, 25 పైసాకి దాని యొక్క రూపీస్ వాల్యూ ఎంత ఇచ్చాడంటే 7 రూపీస్ ఇచ్చాడు అనమాట. అంటే 25 పైసావి 7 రూపీస్ ఉన్నాయనుకోండి. అప్పుడు 7 రూపీస్ ఉన్నాయన్నమాట. అంటే 7 రూపీస్ వాల్యూ వచ్చేసరికి 25 పైసా కాయిన్స్ యొక్క వాల్యూ 7 రూపీస్ అండి. 1 రూపీకి ఎన్ని 25 పైసాస్ ఉంటాయండి, 4 ఉంటాయి. అప్పుడు 7 రూపీస్కి ఎన్ని ఉంటాయండి అంటే 1 రూపీకి 25 పైసాలు ఎన్ని ఉంటాయండి, 4 ఉంటాయి. అప్పుడు 7 రూపీస్కి ఎన్ని ఉంటాయండి, 7 ఇంటూ 4 అంటే 28 కదా ఉంటాయి, రాసానండి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత వస్తాయండి, ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుంటూ వస్తుంది కదా, 30 + 22 + 28 ఎంత వస్తుందండి, ఎక్స్ అనమాట. మొత్తం అన్నిటికీ ఎక్స్ అని అనుకుంటాం కాబట్టి 30 + 22 + 28 ఎంత అండి, 22 + 30 అంటే 80x వస్తుందండి. 80x అంటే 80x వచ్చిన తర్వాత అది ఆల్రెడీ టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత అనేది ఇచ్చాడండి మనకి, 480 అండి. 480 ఇచ్చాడు. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ ఎంత అవుతుందండి, 480/80 అంతే కదండి. 0 0 క్యాన్సిల్ అయిపోతే 8 6 అండి. అంటే ఒక ఎక్స్ వాల్యూ అంటే ఒక పార్టీ యొక్క వాల్యూ ఎంత అవుతుందండి, 6 అవుతుందండి. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ 50 పైసా కాయిన్స్ ఎంత అని అడిగాడండి. అప్పుడు ఏమవుతుందండి, 50 పైసా కాయిన్స్ ఎంత, 22x కదా నెంబర్ ఆఫ్ కాయిన్స్, 22 ఇంటూ ఎక్స్ అంటే 22 ఇంటూ 6 అండి. ఎంత వస్తుందండి, 620ని 22 ఇంటూ 6 అంటే 120 + 12 ఎంత అండి, 132 అండి. చూడండి 132 కాయిన్స్ వస్తుందండి. ఇంతే కదా, ఈజీ కదా. ఇక్కడ కాయిన్స్ ఇచ్చాడు కాబట్టి అంటే వాల్యూస్ ఇచ్చి వాల్యూస్ రేషియో ఇచ్చాడండి. వాల్యూస్ రేషియో ఇచ్చి కానీ ఇక్కడ ఏంటి
టోటల్ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఇచ్చాడు కాబట్టి ఈ వాల్యూ ఏదైతే ఉందో దీన్ని మనం కాయిన్స్లో కన్వర్ట్ చేసుకున్నాం. అంటే ఇది రూపీస్లో ఇచ్చాడు అనమాట. ఇన్ రూపీస్లో ఇచ్చాడు కాబట్టి 30 రూపీస్కి ఒక్కొక్క రూపీకి ఒక్కొక్క కాయినే కాబట్టి 30 అంటే ఇంటూ 1 వేసుకున్నాం. 50 పైసా రూపీస్ అంటే 50 రూపీస్ అంటే 50 పైసా ఇవి ఒక రూపీకి ఎంత ఉంటాయి, 2 ఉంటాయి అనమాట. వాటికి వాల్యూ ఎంత ఇచ్చాడు, 11 ఇచ్చాడు కాబట్టి 11 ఇంటూ 2 వేసుకుంటాం. దీనికి ఏం చేస్తామండి, 7 ఇంటూ 4 వేసుకుంటాం. అర్థమైంది కదండి. చేసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ కాయిన్స్ యొక్క వాల్యూ ఆల్రెడీ మనకి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, నెంబర్ ఆఫ్ కాయిన్స్ యొక్క వాల్యూ 480 ఇచ్చాడు అనమాట. అందుకని 80x = 480, 1x వాల్యూ 6 వచ్చింది. ఇప్పుడు ఏం అడిగాడండి, నెంబర్ ఆఫ్ కాయిన్సే కదా అడిగాడు. అప్పుడు 22x కదా అవుతుంది, 22 ఇంటూ 6 ఎంత అవుతుందండి, 132. ఈ సమ్ ఇలా అనమాట. ఇప్పుడు ఇంతకుముందు సమ్లో ఏం చేశాడండి, 1 రూపీ కాయిన్స్, 50 పైసా కాయిన్స్, 25 పైసా కాయిన్స్ అండ్ రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ కాయిన్స్ 5:7:9 అని అన్నాడండి. రాసుకుంటాం 1 రూపీ, 50 పైసా, 25 పైసా. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంత అండి, 5x, 7x, 9x. ఇప్పుడు చూడండి, ఇఫ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ ద కాయిన్స్ ఈజ్ 430. ఏమి ఇచ్చాడండి, వాల్యూ ఆఫ్ ఆల్ ద కాయిన్స్ ఇచ్చాడనమాట. అంటే అప్పుడు ఏం చేయాలి మనం, వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాయిన్స్లో ఇచ్చాడు కాబట్టి, అంటే వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఈ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో కాయిన్స్ని మనం దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలండి, ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూలో కన్వర్ట్ చేసుకోవాలి. అందుకని కన్వర్ట్ చేశాను అనమాట. ఇప్పుడు 5 రూపీస్వి కాయిన్స్ 1 ఉన్నాయి, అంటే 5 ఉన్నాయి. అప్పుడు ఒక్కొక్క దాన్ని ఏం చేస్తామండి, ఇంటూ 1తో మల్టిపుల్ చేసుకుంటాం. 1 రూపీ కాయిన్ 5 ఉన్నాయి కాబట్టి 1 రూపీ కాయిన్ యొక్క వాల్యూ అంత 1 కాబట్టి 1తో మల్టిపుల్ చేసుకుంటే 5x వస్తుంది. ఇప్పుడు 50 పైసా కాయిన్స్ ఎన్ని ఉన్నాయండి, 7 ఉన్నాయండి. 50 పైసాకి 50 పైసా కదా, 50 పైసా రూపీస్లో కన్వర్ట్ చేయాలంటే 55 100 వేసుకుంటే ఎంత వస్తుందంటే 0.5 వస్తుంది, అంతే కదా. అందుకని 70 అంటే 7 కాయిన్స్ని 0.5 రూపీస్తో మల్టిపుల్ చేసుకుంటే 3.5 రూపీస్ వచ్చిందండి. ఇది చూడండి, 25 పైసా కాయిన్స్ ఎంత ఉన్నాయండి, 9 ఉన్నాయండి. కానీ 25 పైసాని రూపీస్లో కన్వర్ట్ చేసుకుంటే 25/9 అంటే 0.25 అండి. అప్పుడు ఈ 0.25ని కాయిన్స్తో మల్టిపుల్ చేసుకుంటే అది వాల్యూలో కన్వర్ట్ అవుతుంది, 2.25x. ఇప్పుడు ఈ వాల్యూ టోటల్ వాల్యూ యాడ్ చేసుకున్నాం అనుకోండి, 5 టోటల్ వాల్యూ 5x ప్లస్ 3.5x ప్లస్ 2.25 అంతా యాడ్ చేసుకుంటే 10.75x వస్తుందండి. ఇప్పుడు ఎక్స్ వాల్యూ వస్తుంది కదా మనకి, అంతే కదండి. ఎక్స్ వాల్యూ వచ్చిన తర్వాత 40 వచ్చిందండి. వాడు ఫైండ్ అవుట్ చేయమంటే ఏంటి, నెంబర్ ఆఫ్ పైసా కాయిన్స్ అని అన్నాడండి. కాయిన్సే కదా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్పుడు 7x కదా, 50 పైసా కాయిన్స్. అప్పుడు ఏమవుతుందండి, 7 ఇంటూ 40 280. అర్థమైంది కదండి, ఇంతేనండి. ఇంకా లాస్ట్ ఇది ఒకటి ఉందండి, చూడండి. A/B = 1:2, A/B = 1:2 1:3 అండి. ఇప్పుడు మనం దీన్ని ఫ్రాక్షన్స్లో ఉంది కదా, నార్మల్ నెంబర్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఏమని చేయొచ్చు అంటే, 2కి 3కి ఎల్సిఎం ఎంతండి, 2కి 3కి ఎల్సిఎం కడితే ఏమవుతుందండి, 2 ఇంటూ 3 కదా వస్తుంది, ఇందులో ఏం లేదు. చూడండి, 2కి 3కి ఎల్సిఎం కట్టినట్లయితే 2 1s are 2, అంతే కదా. 3 ఉంది, 3 1s అంతే కదా, 1 1 వచ్చే వరకు చేయమన్నానంటే 2కి 3కి ఎల్సిఎం 3 అనమాట. అప్పుడు అంటే 2 ఇంటూ 3 అంటే 6 అనమాట. అప్పుడు ఏమవుతుందంటే దీన్ని 6తో మల్టిపుల్ చేయండి. 6 ఇంటూ 1/2 6 ఇంటూ 1/3 అనమాట. అప్పుడు ఏమవుతుందంటే 2 3s 3 2s 6 వస్తుంది అనమాట. అప్పుడు A/B = ఎంత అవుతుందండి, 3:2. అదేవిధంగా B/C కూడా ఇచ్చాడండి. B/C = 1/5:1/3 ఇచ్చాడండి. ఫ్రాక్షన్స్ని నార్మల్గా కన్వర్ట్ చేసుకోవాలంటే 5కి 3కి ఎల్సిఎం కట్టాలండి. 5 అలా ఉంటుంది, 3 1s 5 1s వచ్చే వరకు అంటే 3 ఇంటూ 5 అనమాట. ఎల్సిఎం 3 ఇంటూ 5 అంటే ఇప్పుడు 15 ఇంటూ 1/5 చేయాలి, 15 ఇంటూ 1/3 చేయాలి. ఇప్పుడు చూడండి, 5 5s అండి, 5 3s అండి, 3 5s అంటే 3:5 వచ్చింది. ఇప్పుడు చూడండి, A/B = 3:2 వచ్చింది మనకి, B/C = 3:5 వచ్చిందండి. అయినట్లయితే A+B/B+C ఎంత అనేది మనం కట్టాలన్నమాట. కానీ ఇక్కడ చూడండి, B వాల్యూ ఇక్కడేమో 2 ఉంది, ఇక్కడ B వాల్యూ ఇక్కడేమో 3 వచ్చింది. అంటే మనకి A/B/C కట్టిన తర్వాతే అసలు ఒరిజినల్ B వాల్యూ ఎంత అనేది తెలుస్తుందండి. నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను కదా, A/B/C అంటే ఏం చేయాలండి, A/B 3:2 రాసుకుంటాము, B/C సెకండ్ స్టెప్లో 3:5 రాసుకుంటామండి. ఇప్పుడు ఎంత అవుతుందండి, ఇక్కడ ఏమీ లేదంటే ఏం చెప్పాను నేను, ఇక్కడ ఏదైతే ఈ ముందు వాల్యూ ఎంత అవుతుందో అది రాసుకోమన్నాను, ఇక్కడ ఏమీ లేదంటే ఈ వాల్యూ ఎంత అవుతుందో అది రాసుకోమన్నాను. తర్వాత ఏం చేయమన్నానండి, మల్టిపుల్ చేసుకోమన్నాను ఒకదానికొకటి, అంతే కదా. 3 ఇంటూ 3 9, 2 ఇంటూ 3 6,
2 × 5 10. అంటే అప్పుడు A/B/C = ఎంత వస్తుందండి? 9:60:10. వాడు అడిగింది ఏంటండి మనల్ని A + B/B/C ఎంత అని అడిగాడండి. అప్పుడు ఏమవుతుందండి? A అంటే 9, B ఎంత 6, B+C ఎంత అండి 6 + 10 అంటే 15/16. ఇంతేండి ఆన్సర్. అర్థమైంది కదండి? ఇంతే. అర్థమైంది అనుకుంటున్నాను. కొంచెం లెంగ్తీ అవుతున్నాయండి, ఎందుకంటే అన్ని టాపిక్స్ అన్ని మోడల్స్ కవర్ చేద్దాము. పైగా ఏంటంటే ఒకదాన్ని మెల్లగా చెప్పినా సరే కంప్లీట్గా అర్థమయ్యేటట్టు చెప్దామనే ఉద్దేశంతో లేట్ అవుతుందండి. సో ఫుల్ లెంగ్త్ చూడండి. ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాస్ అయిన తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో ఉన్న పీడిఎఫ్లో PYQs ప్రాక్టీస్ చేయడం మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ టు డూ PYQs అండి. అర్థమైందా? PYQs అది కూడా అయ్యాక మీకు టైం ఉన్నట్లయితే టెక్స్ట్ బుక్ అండి, టెక్స్ట్ బుక్ క్వశ్చన్ చేయండి. ఈ రెండు చేస్తే మిమ్మల్ని ఆపేవారు ఎవరు లేరండి. ఎందుకంటే ఇక్కడ మనకి 10 క్వశ్చన్స్ అడిగారనుకోండి, రైల్వేస్లో 8 క్వశ్చన్స్ నేను చెప్పే క్లాస్లో కవర్ అవుతాయన్నమాట. 9 to 10 క్వశ్చన్స్ అనేవి మీరు PYQs చేసినప్పుడు అక్కడ మీరు సాల్వ్ చేయకపోయినా 9th క్వశ్చన్ 10th క్వశ్చన్ అనేది బ్యాక్ వెళ్ళి అక్కడ కీ చూసిన తర్వాత ఆ సొల్యూషన్ చూసిన తర్వాత ఏంటంటే మీకు ఎలా చేయాలో అర్థమైపోయింది అనమాట. ఎందుకంటే ఆల్రెడీ బేసిక్ కాన్సెప్ట్ అక్కడ క్లియర్ అయిపోయింది కాబట్టి అక్కడ మీరు సాల్వ్ చేయగలుగుతారనమాట. సో కాబట్టి మీరు 10 out of 10 కొడదాం అనుకుంటే క్లాస్ విన్నాక కంపల్సరీగా PYQs ప్రాక్టీస్ చేయండి. అప్పటికి ఆ PYQస్లో ఏదైనా సంబంధించి అంటే చెప్పలేని మోడల్ నుంచి వస్తే మీ అందరూ మీరు చూసినప్పుడు మీకు అర్థం కాకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో ఆ క్వశ్చన్ మీరు పెట్టినట్లయితే నేను సాల్వ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. లేదా మీకు డైరెక్ట్గా కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లేదు అనుకుంటే దాన్ని కూడా వీడియోలో ఒక షార్ట్ వీడియోలో చేసి పెడతానమాట. కాబట్టి మీరు క్లాస్ విన్నాక PYQs చేస్తే కన్ఫామ్గా డౌట్స్ వస్తాయి. 1-2 క్వశ్చన్స్ మిస్ అయినవి కూడా ఉంటాయన్నమాట. అవి కూడా మీకు ఇప్పుడే క్లారిఫై అవ్వాలనుకుంటే అవి సాల్వ్ చేసి నాకు పెడితే నేను పెడతానండి, మీకు అర్థం కాకపోతే. అర్థమైంది కదండి? ఈ ఛానల్ని కన్ఫామ్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు తెలిసిన వాళ్ళతో షేర్ చేయండి. ఎందుకంటే ఇది ఫ్రీ అండి. పైగా నేను ఈ కోర్స్ 120 days అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఇది కంటిన్యూ చేస్తాను లేదు నాకు కూడా తెలియదు అనమాట. ఎందుకంటే నాకు వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. సో ఇది ఎవరైతే వింటారో వాళ్ళకి హెల్ప్ అయ్యిద్ది అనమాట. కాబట్టి ఎక్కువ మందితో షేర్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళతోటి ఎవరైతే కోచింగ్కి ఎఫర్ట్ చేయలేరో వాళ్ళకి షేర్ చేసినట్లయితే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అయ్యిద్దండి. నేను పక్కాగా చెప్తున్నాను, మీరు క్లాస్ విని PYQs చేసి అందులో మీకు ఏవైనా డౌట్స్ ఉండి నాతో ఇంటరాక్ట్ అయితే టెలిగ్రామ్లో నాదండి షూరిటీ 95% ఛాన్స్ ఉందండి మీరు కన్ఫర్మ్గా అవ్వడానికి అనమాట. 5% అంటారా, మీరు ఎగ్జామ్ హాల్లో ఫీరు అది ఇది అని చెప్పి మిస్ చేస్తే మనం ఏం చేయలేం. కానీ రైల్వేకి అయితే మోర్ దెన్ ఎనఫ్ అండి. మనం డిస్కస్ చేసే టాపిక్స్ కానీ ఆ PYQs కానీ అవే అనమాట. PYQsలో కొన్ని క్వశ్చన్స్ కొన్ని టఫ్గా కనిపిస్తాయి అనమాట. ఆ క్వశ్చన్స్ మీరు కీ చూసుకుంటే మీకు అర్థమైపోయింది. అర్థం కాకపోయినప్పుడు నాకు మెసేజ్ చేసినట్లయితే టెలిగ్రామ్లో నేను సాల్వ్ చేస్తాను. మరీ చెప్పడానికి రీజన్ ఇదేనండి. క్లాస్ విన్నాక PYQs చేస్తారన్న ఉద్దేశంతో మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు ఎన్నిసార్లు చెప్తున్నాడని తిట్టుకోమాకండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్ అగైన్.